ఎందుకు, ఎవరి ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నదనే అంశం మీద నిర్వహించే చర్చాగోష్ఠిలో పాల్గొన్న మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం BKMU అఖిల భారత యువజన సమైక్య AIYF తరపు నుండి ముందుగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఇక్కడ ఈ చర్చాగోష్ఠిలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ఒక విజ్ఞప్తి, ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అందరూ సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టండి. మన పనినది చాలా దారుణంగా డిస్టర్బ్ చేస్తుంటుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. గంటన్నర లేకపోతే 2 గంటల్లో మన డిస్కషను క్లోజ్ చేద్దాం. ఇక్కడ పాల్గొనే వాళ్ళందరూ ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏమున్నా అందరూ తన అభిప్రాయాన్ని మాట్లాడాలి. పెద్దలు మాట్లాడతారు. ఈ చర్చాగోష్ఠిలో పాల్గొనడానికి పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్, విశాఖపట్నం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి JV సత్యనారాయణమూర్తి గారు, అలాగే విశాఖ స్టీల్ యూనియన్ మాజీ అధ్యక్షులు మాధవరావు గారు, రైతు సంఘం నాయకులు, అలాగే ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు, రిటైర్డ్ మాస్టర్ గారు, రిటైర్డ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి మొల్లేటి కొండలరావు గారు, AIYF కార్యకర్తలు అందరూ హాజరయ్యారు. అసలు ఈ స్టీల్ ప్లాంట్ జరుగుతున్న అంశం మీద ప్రధానంగా యువతలో కానీ నేడు సమాజంలో జరుగుతున్న చర్చకు కారణాలు కానీ సమాధానాలు కానీ మనం ఎతకవలసిన అవసరం ఉంది. నేడు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు జీతాలు తీసుకొని పనిచేయరని, ప్రైవేటు రంగం అయితే బాధ్యతగా జాగ్రత్తగా పనిచేస్తారని, ఉద్యోగులు పని చేయకపోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పి ప్రైవేటీకరణ చేస్తున్నాము అని ప్రభుత్వం చెప్తా ఉన్నది. లాభాలు ఉన్నటువంటి LICని ఎందుకు ప్రైవేటీకరణ చేశారు? మీరు చెప్పింది నష్టాలు ఉంటే ప్రైవేటీకరణ చేసినట్లయితే లాభాలు ఉన్న LICని ఎందుకు చేశారు? నష్టాల వల్లే ప్రైవేటీకరణ చేసినట్లయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి యొక్క సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషను నిరంతరం నష్టాల్లోనే ఉంటే ఎందుకు ప్రైవేటీకరణ చేయలేదు? రైల్వే ప్రైవేటీకరణ నష్టాల పేరుతో చేసినట్లయితే ముంబై నుండి అహ్మదాబాద్ దాకా గవర్నమెంట్ బుల్లెట్ ట్రైన్, కొత్త ట్రైన్ వేశారు కదా, ఆ ట్రైన్ ఎందుకు వేయాలి? ఇలాంటి అంశాలు అనేక రకమైన ప్రశ్నలు ఉన్నాయి. నేడు సమాజంలో కానీ సోషల్ మీడియాలో కానీ జరుగుతున్న చర్చకి మనందరమే సమాధానం చెప్పగలగాలి. ప్రైవేటీకరణ ఎందుకు వ్యతిరేకించాలి? కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గమైనటువంటి విధానాలు ఎందుకు అవలంబిస్తున్న అంశం చర్చ జరగాలి. దీని అంతటికీ వెనకాల ఇంకొక కారణం ఏంటంటే రిజర్వేషన్లని ఎగ్గొట్టడానికి ఇదొక ప్రధానమైన కారణం. ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు ఉండవు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కాబట్టి, అంటే అనేక కోణాల దృష్టి ఆలోచించి ఈ ప్రైవేటీకరణను ప్రభుత్వం పూనుకుంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో చర్చ ఏర్పాటు చేశాం. ఈ చర్చని పాల్గొంటున్నారు పెద్దల ముందే చెప్పాను. చర్చను ముందుగా విశాఖ స్టీల్ యూనియన్ మాజీ అధ్యక్షులు మాధవరావు గారిని ప్రారంభించడంగా కోరుతున్నాను. దయచేసి అందరూ నిశ్శబ్దంగా వినండి. మనం వీలున్నంత వరకు సమావేశాన్ని బాగా నడుపుకుందాం. సెల్ ఫోన్లు కాస్త సైలెన్స్లో పెట్టుకొని ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చర్చలో మనకున్న అభిప్రాయం కూడా నిర్భయంగా చెప్పాలని కోరుతున్నాను. నిర్భయంగా మీరు కూడా మాట్లాడాలి. అందరి అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి. నెగిటివ్ వచ్చినప్పుడు మాత్రమే పాజిటివ్గా ఆన్సర్ ఉంటుంది. కానీ దయచేసి అందరూ పాల్గొనాలి. మాధవరావు గారిని చర్చాగోష్ఠిలో పాల్గొస్తున్నా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు JV సత్యనారాయణమూర్తి గారు, రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ సహాయ కార్యదర్శి, అలాగనే పోర్ట్ యూనియన్ నాయకులు, విశాఖ ఉక్కు ఉద్యమంలో గత నెల రోజులుగా పైగా అన్ని ఉద్యమాల్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ముఖ్య నాయకుల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్లో JV సత్యనారాయణమూర్తి గారు ముందు పీఠ నిలబడి పోరాటం జరుగుతున్నారు. మిత్రులారా, ఈ బ్యానర్ చూస్తే మీరు AIYF BKMU
అంటే యూత్ ఫెడరేషన్ తరఫున, అలాగే కిసాన్ మజ్దూర్ యూనియన్ తరఫున వాటి ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడతా ఉంది. మీ ప్రధానంగా దొరబాబు ముందు మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే, ఏ ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణకు కూడుకుంటున్నాయి, కారణాలు ఏంటి అన్నది మనం విశ్లేషించి ప్రధానమైన కారణం ప్రోస్ అండ్ కాన్స్, అంటే దానివల్ల లాభాలు నష్టాలు, ప్రైవేటీకరణ చేసేయాలనుకునే వాళ్ళు ఎందుకు చేయాలని అంటున్నారు, వద్దని అనేవాళ్ళు ఎందుకు వద్దని అంటున్నారు అనేది మనం ఇచ్చిన సమయంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 66లో పోరాటం చేసినప్పుడు నేను కూడా లారీలు ఎక్కి వెళ్ళిన వాళ్ళలో విద్యార్థుల్లో ఉన్నాను. నేను కూడా అప్పుడు 5వ తరగతి 4వ తరగతి 5వ తరగతిలో ఉన్నాను. ఎందుకు లారీలు ఎక్కామో మాకు తెలియదు. మా నాన్నగారు ఏమన్నారంటే, ఆ స్టీల్ ప్లాంట్ వస్తే లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. హరిజనవాడలో కూడా తిరిగారు. మాది నాగులాపల్లి గ్రామం, నాగులాపల్లి హరిజనవాడలో కూడా తిరిగి మీటింగులు పెట్టి, స్టీల్ ప్లాంట్ వస్తే అసలు మన మనుషులు సరిపోరు, చదువు ఉన్నా లేకపోయినా మొత్తం అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి, అప్పటికే బిలాయి బొకారో స్టీల్ ప్లాంట్లు అవి చూశారు కాబట్టి, మనకి స్టీల్ ప్లాంట్ వస్తుంది, ఉద్యోగాలు వస్తే మన అందరికీ మంచి రోజులు వస్తాయని చెప్పి చెప్పడం నాకు బాగా గుర్తు. అమృతరావు గారు దానికోసం నిరాహార దీక్షలో కూర్చుని, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అమృతరావు గుంటూరు జిల్లా వాడు. అతను వచ్చి నిరాహార దీక్ష చేసిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అతన్ని నిమ్మరసం ఇచ్చి లేపేశారు. లేపేస్తే మన రాష్ట్రంలో ఉద్యమం ఆగలేదు. అమృతరావు జిందాబాద్ అన్న నోళ్లతోనే అమృతరావు ముర్దాబాద్ అని ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని, ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదాకా ఆగేది లేదని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆయన లేచిపోయిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగింది. మీకు తెలియాలి, కొంతమందికి తెలియదు. ఎందుకంటే జరిగిన తర్వాత చివరిగా ప్రకటించారు మనకి విశాఖ ఉక్కు కర్మాగారం 71లో కానీ ఫౌండేషన్ స్టోన్ వేయలేదు. ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు కూడా అయిష్టంగానే వేశారు. ఆ తర్వాత కూడా దీన్ని తరలించుకుపోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. చివరికి బాలారిష్టాలన్నీ దాటుకుని దాన్ని పూర్తి చేసిన తర్వాత 92లో జాతికి అంకితం చేశారు మన పివి నరసింహారావు గారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. మన రాష్ట్రం నుంచి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు 92లో మొత్తం ఉత్పత్తి అంటే అన్ని యూనిట్లు ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ ప్లాంట్ని జాతికి అంకితం చేస్తున్నామని చెప్పి 1992లో ప్రకటించడం జరిగింది. అంకితం చేశారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జాతికి ఇలా అంకితం చేసిన సంవత్సరమే 2500 కోట్ల నష్టం వచ్చింది. నోట్ చేసుకోవాలి ఎవరైనా. ప్రొడక్షన్ ఇలా స్టార్ట్ చేసిన సంవత్సరమే 2500 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆశ్చర్యపోతారు మీరు. అదేంటి ఇలా స్టార్ట్ చేసిన వెంటనే అంత నష్టం రావడం ఏంటని. దానికి కారణం ఏమంటే, మీరు అంటే విజ్ఞులు చాలామంది ఉన్నారు, దయచేసి మీరు గమనించాలి. మనకి స్టీల్ ప్లాంట్కి 3500 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. అప్పటికి మిగిలిన అప్పులు తెచ్చుకోమన్నారు. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారు. అప్పులు తెచ్చినప్పుడు వడ్డీలు ఇవ్వాలి బ్యాంకుకి. వడ్డీతో పాటుగా గవర్నమెంట్ షూరిటీ ఇచ్చినందుకు గవర్నమెంట్కి కూడా 3% ఇవ్వాలి మనం. మీకు తెలియాలి అందరికీ. గవర్నమెంట్ మధ్యవర్తిగా మనకి కంపెనీకి సంతకం పెట్టినందుకు వారికి మామూలు ఇవ్వాలి 3% గవర్నమెంట్కి. ఆ విధంగా వడ్డీతో పాటు ఆ 3% కూడా ప్రభుత్వాలకు కడుతూ అప్పుల మీద వడ్డీలు. ఎప్పుడైతే ప్లాంట్ స్టార్ట్ అయిందో తరుగుదల అనేది స్టార్ట్ అయిపోతుంది. మెషినరీ పెడతాం కదా, గతంలో కూడా చెప్పాను, కొంతమందికి ఎవరికైనా గుర్తుండొచ్చు. మెషినరీ పెట్టిన తర్వాత ఇది 10 ఏళ్ళు ఈ మెషినరీ పనిచేస్తుందని అంటే, ఈ 10 సంవత్సరాల్లోనూ ఆ మొత్తం పెట్టిన పెట్టుబడి, మెషిన్ల మీద పెట్టిన పెట్టుబడిని ప్రతి సంవత్సరం 10వ వంతు, మొదటి సంవత్సరం 10వ వంతు, అలా తీసేస్తారన్నమాట. ఆ తరుగుదల ప్లస్ అప్పుల మీద వడ్డీలు రెండు వెరసి ఆ నష్టం వస్తుంది. సరే, మీకు ఇంకొకటి ముఖ్య గమనిక ఏంటంటే, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఒక పరిశ్రమను నడిపినా అన్ని సంవత్సరాలు లాభాలు వస్తాయని గ్యారంటీ లేదండి. అన్ని సంవత్సరాలు గ్యారంటీలు ఉండవు. ఎలాంటి వాటికి ఉంటాయి? పోర్ట్ ఇండస్ట్రీ ఉందనుకోండి, సముద్రం రెడీగా పెట్టుంది, ఎవడు సముద్రాన్ని వేయలేదు, తయారు చేయలేదు. అక్కడ షిప్పులు ప్రైవేట్ వాడికి తిప్పినా సరే వాడు ఇవ్వాల్సినటువంటి డబ్బు కట్టేయాలి. మన మార్కెట్లో టేబుల్ వేసుకుని షావుకారులు కూర్చుంటారు, వాడు పెట్టేది ఏం లేదు.
మనం తీసుకెళ్ళి బెల్లం అక్కడ వేస్తాం, షావుకారు ఇంకొకటి ఎవడో వచ్చి బెల్లం కొనుక్కొని వెళ్ళిపోతాడు. అడిగి వలతరో లేకపోతే కమిషన్ అక్కడ స్లిప్ మీద రాసేసి రైతుకి ఏమైంత కమిషన్ పోయిందని మిగిలిన స్లిప్ మన మొహం మీద కొట్టేస్తాడు. కాబట్టి వాడి కమిషన్ డోకా లేదు. కాబట్టి ఇలాంటి వ్యాపారం కాదు మనది. ఎల్ఐసి ఉంది, అలాంటి బిజినెస్ కాదు. బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులు ఉంటే బ్యాంకులో మనం డబ్బులు దాచుకుంటే మనకి ఎంత వస్తాయి? 6% ఇస్తాడు. అదే మరి నేను ఇల్లు కట్టుకుంటాను నాకు అప్పు ఇవ్వమంటే 11% అడుగుతాడు. కాబట్టి ఇలాంటి దుకాణం కాదు స్టీల్ ప్లాంట్ అంటే. మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ అంటే రా మెటీరియల్ కొనాలి. అనేక రా మెటీరియల్, ఒక ఇనప ఖనిజం ఒకటే కాదు, ఇనప ఖనిజంతో పాటు సున్నపురాయి కొనాలి. చాలా చాలా ఉన్నాయి అందులో వేయడానికి. ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. కోక్ ఉంది ప్రధానంగా, బొగ్గు. మన దగ్గర ఉన్న బొగ్గు ఒకటే సరిపోదు. ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేస్తే కానీ క్వాలిటీ ఉన్న బొగ్గు ఉంటే తప్ప దాన్ని స్టీల్ మంచిగా తయారు చేయలేము. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఈ రా మెటీరియల్ తెచ్చుకోవడానికి రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. బియ్యం ఒకప్పుడు ఉన్న రేటు ఇప్పుడు లేదు కదా, బట్టకు ఒకప్పుడు ఉన్న రేటు ఇప్పుడు లేదు కదా. కాబట్టి వాటితో పాటే ఆ రా మెటీరియల్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంది. అందుకని ఇవన్నీ ఉన్నప్పుడు వ్యాపారం చేయాలి. వాళ్ళు దుకాణాలు పెట్టాలి, అమ్మాలి, ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి చేసినప్పుడు వర్కర్లకు డబ్బులు ఇవ్వాలి. సో ఇది కూడా మన గమనంలో పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే 3 మిలియన్ టన్నుల కెపాసిటీతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం ప్రారంభించాం. 3 మిలియన్ టన్స్తో ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ని 20 మిలియన్ టన్నుల కెపాసిటీకి పెంచడానికి అనుకూలంగా ఉండేలాగా ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిర్ణయించి 25,000 ఎకరాల భూమిని ఇక్కడ నిర్వాసితుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. 64 గ్రామాలను వెకేట్ చేసి 64 గ్రామాల ప్రజలు వెకేట్ అయిన తర్వాత మనకి ఆ 25,000 ఎకరాల భూమి తీసుకోవడం స్టీల్ ప్లాంట్ జరిగింది. అందులో కొంత భాగంలోనే కట్టారు. అంటే 20 మిలియన్ టన్నులకి ఎక్స్పాండ్ చేస్తే మొత్తం ల్యాండ్ అవసరం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎంతకి ఎక్స్పాండ్ చేశారు? 7.3 మిలియన్ టన్స్కి ఇప్పుడు ఎక్స్పాండ్ చేయడం జరిగింది. 3 మిలియన్ టన్నుల నుంచి 7 మిలియన్ టన్నుల దాకా, 7.3 మిలియన్ టన్నుల దాకా ప్లాంట్ కెపాసిటీని పెంచాం. ఈవేళ ఉన్న వర్కర్లు ఎంతమంది? 17,000 మంది. ఈ ఎక్స్పాండ్ చేయడానికి ప్రభుత్వం ఏమైనా డబ్బులు ఇచ్చిందా? ఇది కూడా మన గమనంలో తీసుకుని మీకు మొట్టమొదటి సంవత్సరం నష్టాలు వచ్చాయని చెప్పని చూస్తారా? ఆ నష్టాలు తర్వాత లాభాలు వచ్చినా తర్వాత నష్టాలు వచ్చి చివరికి మనం 1999 ఆ ప్రాంతానికి వచ్చేసరికి BIFRకి రిఫర్ చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ BIFR అంటే ఏంటి? బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ అని అంటాం దాన్ని. ఆ సంస్థకి రిఫర్ చేశారు కంపెనీని. ఎందుకు చేశారు? నష్టాలు పెరిగిపోతున్నాయి, ఈ స్టీల్ ప్లాంట్ని ఉంచాలా, లేకపోతే ఒకవేళ దీన్ని ఏ విధంగా మనం మంచి గాడిలో పెట్టగలం అనేది ఆలోచించడం కోసం BIFR సంస్థ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండేది. ఆ సంస్థను పెడితే అక్కడికి రిఫర్ చేస్తే మనం అప్పుడు AITC అధికారంలో ఉంది. నేను అప్పుడు ప్రెసిడెంట్గా నేను కూడా ఉన్నాను. అయితే మేము ప్రధానమంత్రి దగ్గరికి ఒక పెద్ద కమిటీని, ఎంపీలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరినీ, ఈవేళ మనం ఏదైతే చేస్తున్నామో రాజకీయ నాయకులందరినీ మీరు అంటే 66 మంది రాజీనామాలు చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది. BIFR నుంచి తప్పించడం కోసం మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ మనం సమీకరించుకుని వాళ్ళని ప్రధానమంత్రి దగ్గరికి వాజ్పేయి దగ్గరికి తీసుకుని పోతే ఆ రోజున మనకు ఉన్నటువంటి అప్పుల్ని ఈక్విటీలోకి కన్వర్ట్ చేశాడు. అంటే అప్పుల మీద వడ్డీలు, ఇందాక చెప్పాను కదా, ఆ వడ్డీల భారాన్ని తగ్గించడం కోసం ఈ అప్పులను తీసుకెళ్ళి, అంటే ప్రభుత్వ బ్యాంకులే కదా అప్పులు, అంటే ఎవడో ప్రైవేట్ వాడి దగ్గర కాదు కదా. కాబట్టి ఈ అప్పుల్ని ఈక్విటీలోకి కన్వర్ట్ చేయడం వలన మనకు అప్పటికి అలా కన్వర్ట్ చేసిన డబ్బుతో మనకి గవర్నమెంట్ ఇచ్చింది 5,000 కోట్లు. ఆ కన్వర్ట్ చేసిన డబ్బుతో వాళ్ళు ఇచ్చింది 5,000 కోట్లు. మరి ఈవేళ స్టీల్ ప్లాంట్లో మనం పెట్టుబడి ఎంత పెట్టామంటే 10,000 కోట్లు. మొదటి 3 మిలియన్ టన్స్కే మనకి అయితే 8,500 కోట్లు 3 మిలియన్ టన్స్కే మనం పెట్టుబడి పెడితే ఈవేళ 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీకి మరొక 20,000 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు ఈ దేశంలో PV నరసింహారావు వాళ్ళు జాతికి అంకితం 92లో చేశాడు. 91లో సరళీకృత ఆర్థిక విధానాలు ఈ దేశంలో అమలు చేశారు. అమలు చేసిన టైంకి ఆయన 92లో జాతికి అంకితం చేసిన టైంకి అక్కడి నుంచి ఒక రూపాయి కూడా మనకి ఇవ్వలేదు. 99లో ఈ లోన్లు ఏవైతే ఉన్నాయో ఈక్విటీలో కన్వర్ట్ చేశారు తప్పితే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాక మరి మనకు ఒక రూపాయి కూడా బడ్జెటరీ సపోర్ట్ అనేది లేదు. ఇందాక అంటున్నాడు మనోడు బుల్లెట్ ట్రైన్లు అన్నాడు చూసారా? మన ట్రైన్ విశాఖపట్నం మెట్రో ట్రైన్లకి వాళ్ళు 1,00,000 రూపాయలు కేటాయించారండి బడ్జెట్లో. ఈ బడ్జెట్ కాదు, అంత ముందు బడ్జెట్లో. అంటే ఎటకారం చేయడం అనమాట. డ్రాయింగ్లకు కూడా సరిపోదు 1,00,000 రూపాయలు. అంటే మీకు ఇచ్చేస్తామని చెప్తారు, బడ్జెట్ అలొకేషన్ లేకపోతే ఉపయోగం ఏముంది? కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ కూడా నిర్ణయాలు ఎవరు చేస్తారు? ప్రభుత్వ రంగ సంస్థకి
మీరు 3 మిలియన్ టన్నుల నుంచి 7 మిలియన్ టన్నులు చేసేయండి అని చెప్పి మినిస్ట్రీలో ఒక ఆర్డర్ పాస్ చేసి ఇక్కడ సీఎండీకి పంపించేస్తాం. పంపించేస్తే ఈ 7.3 మిలియన్ టన్నులకి దీనికి ఎక్స్పాండ్ చేయాలా, దానికి అవసరమైన మిషనరీని కొనుక్కోవాలా, అన్నీ మొత్తం అంతా ఏర్పాట్లన్నీ చేసి చేయాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సరళీకృత ఆర్థిక విధానాలంటే మేము డబ్బులు ఇవ్వలేము, మీరే ఎక్కడి నుంచి తెచ్చుకోండి అంటే అప్పు తెచ్చారు. మీ అందరూ తెలుసు, స్టీల్ ప్లాంట్ కూడా ఆఖరి తిరుపతి వెంకటరామమూర్తి దగ్గర నుంచి కూడా అక్కడైతే డబ్బులు మామూలుగానే వచ్చేస్తూ ఉంటాయి కదా, వాళ్ళు కూడా మనకు అప్పించారు. ఈ విధంగా అప్పులు తెచ్చి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 7.3 మిలియన్ టన్నులకి ఇప్పుడు పెంచారు. పెంచి 7.3 మిలియన్ టన్స్ ఎప్పుడైతే ఆపరేట్ చేశారో, మీకు ఇందాక చెప్పాను చూసారా, అప్పుల మీద వడ్డీలు తరుగుదల అన్నాను చూసారా, అది మరలా అప్లై అయ్యింది. మేము చెప్పాం 7 మిలియన్ టన్స్ పెంచండి అని గవర్నమెంట్ చెప్పినప్పుడే ఇది నష్టాల్లోకి పోతుంది, మరలా బిఏఎఫ్ఆర్ సిచ్యువేషన్ వస్తుంది, కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేయకండి. ఎక్స్పాండ్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఈ స్టీల్ ప్లాంట్కి లేదు, బడ్జెటరీ సపోర్ట్ కావాలి అని అడిగితే మేము చెప్పిందని అడగలేదు. రెండోది, దీనికి క్యాప్టివ్ మైన్స్ కూడా లేవు. ప్రధానమైనది స్టీల్ ప్లాంట్కి ఉక్కు గనులు ఉండాలి కదా, ఉక్కు గనులు లేకుండా, ఐరన్ ఓర్ లేకుండా, అంటే ఇనుప ఖనిజం లేకుండా ఇనుము ఎలా తయారు చేస్తాం? మన దగ్గర ఉన్న ఇనుప ఖనిజం ఇదివరకు అంతా జపాన్కి ఎక్స్పోర్ట్ చేసేవారు, మీకు కొంతమంది తెలిసే ఉంటాం. ఆ కిరండోల్ లైన్ వేసుకున్నాం మనం, ఆ కిరండోల్ లైన్ నుంచే మనకి ఉక్కు ఖనిజం రావాలి. మరి ఈ ఉక్కు ఖనిజం ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉంది. అది ఆ మైన్స్ మనకి ఇమ్మంటే గత 30 సంవత్సరాల నుంచి ఎంతమంది ఎంపీలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా, మనం ఎంత అడిగినా కానీ ఎవరు కూడా కడచేవని పెట్టారు తప్ప ఏ ఒక్కడు కూడా చేయరు. కాంగ్రెస్ వాడు కానివ్వండి, తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, అందరూ మినిస్టర్లు చేశారు, చాలామంది చేశారు, చాలామంది నాయకత్వాలు వహించారు. కానీ ఎవడు కూడా ఉక్కు గనుల దగ్గరికి వచ్చేసరికి మనకు కావాలనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేదు. ఈ ఉక్కు గనులు మాత్రం ఎవరికి ఇచ్చారు? ఈవేళ ఉక్కు గనుల శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు కేంద్రంలో ఈవేళ ఉక్కు గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఒరిస్సా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. మన స్టీల్ మినిస్ట్రీ ఎప్పుడు కూడా ఒరిస్సాకే ఇస్తారు. బిజు పట్నాయక్ దగ్గర నుంచి ఈవేళ వరకు అందరూ కూడా ఎప్పుడు కావాలన్నా స్టీల్ మినిస్ట్రీ ఒరిస్సాకి ఇస్తారు. అదేవిధంగా ఈవేళ ధర్మేంద్ర ప్రధాన్ అక్కడ ఉన్నాడు. ఇతను ఏం చేశాడంటే, ఈ చిన్నది ఆ విషయం చెప్పాలి, ఇదే ప్రధానమైనది. ఒక ఇద్దరు మిత్రులు అనమాట. ఎవరు అక్కడ మైన్ ఎవరికైతే ఉందో ఆ మైన్ ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాను, అక్కడ ఆనాటికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాను ప్లస్ పోస్కో అని పేరు వింటున్నారు కదా ఇప్పుడు, వాడికి అమ్మేయడానికి ఈ తంటాలన్నీ. వాడు సౌత్ కొరియా నుంచి వచ్చాడు. సౌత్ కొరియా నుంచి దక్షిణ కొరియా నుంచి వచ్చి ఒక 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 12 మిలియన్ టన్నుల కెపాసిటీతో స్టీల్ ప్లాంట్ ఒరిస్సాలో పెడతానని మన ప్రభుత్వాన్ని అడిగాడు, ఒరిస్సా గవర్నమెంట్ని. వాళ్ళు అక్కడ చాలా స్టోరీ జరిగింది, దానికి ఇప్పుడు టైం కాదు. అక్కడ రైతులు అడ్డుకున్నారు, జనం అడ్డుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా పోరాటం చేసి ముందు బాగా నిలబడి మనమే కమ్యూనిస్టులుగానే గట్టిగా పోరాటం చేసి 7 సంవత్సరాలు ఉద్యమం నడిచిన తర్వాత వాడు అక్కడ పెట్టలేక అది వదిలేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చౌకగా కనబడుతుంది కాబట్టి ఇది కొట్టేద్దామని. స్టీల్ ప్లాంట్కి అక్కడ ఇక్కడ ఎందుకు ఎంచుకున్నాడు? మీకు అక్కడ పారాదీప్ పోర్ట్ ఉంది, మనం తయారు చేసిన దాన్ని విదేశాలకు అమ్ముకోవాలంటే ఏషియన్ కంట్రీస్కి పోర్ట్ కూడా కావాలి. ఒకవేళ రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా పోర్ట్ కావాలి. ఒరిస్సాలో అయితే పారాదీప్ పోర్ట్ ఉంది, మన దగ్గర అయితే విశాఖపట్నం పోర్ట్ ఉంది, గంగవరం పోర్ట్, అలాగే విశాఖపట్నం పోర్ట్ కూడా ఉంది. సో ఈ పోర్ట్ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలని మనం వేనాయిష్ కలెక్టర్గా ఉన్నవాడు పెద్ద గొడవ చేసాం. లారీలతో వెళ్ళి మన యూనియన్ తరఫున ఫైట్ చేసాం, మనం చేసి అడ్డగించాం, వేనాయిష్నే అడ్డుకున్నాం. కానీ అల్టిమేట్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వెనకాతలు నర్సీపట్నం పరిగెత్తాం. ఏమైనా నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు, ఇది అలా ఇవ్వడానికి వీల్లేదంటే, మీరు ఈ కంపెనీని నడుపుకోలేకపోతున్నారు కదా, కంపెనీని నడపండి, ముందు మీరు స్టీల్ తయారు చేస్తారా పోర్ట్ నడుపుతారా అని అడిగాడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ ఈ ప్రపంచ బ్యాంక్ పెట్టిన కండిషన్స్, IMF పెట్టిన కండిషన్స్కి ఒత్తాస పలికే వల్లలాగే ప్రభుత్వాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ తయారవుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటనేది మనం అన్వేషణ చేయాలి. కాబట్టి ఈ పోస్కో వాడికి అమ్మేయడానికి పథక రచన చేసి ఇప్పుడున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఇద్దరు ఒరిస్సా వాళ్ళే కాబట్టి, అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను స్టీల్ మినిస్టర్ చేయడానికి, ఆయనకేమో ఈ స్టీల్ ప్లాంట్ అప్పచెప్పడానికి ఒక అంగీకారం వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన. ఇది ఒక అండర్స్టాండింగ్ అంటాం చూసారా, లీడ్ ప్రోకో ఏదో అంటారు చూసారా. ఇప్పుడు నువ్వేదైనా నాకు చేస్తే అది, కాబట్టి నువ్వేదైనా నాకు చేస్తే నేను నీకు అది ప్రతిగా సహకారం అందిస్తానని. ఆ విధంగా అతనికి మైండ్స్ తీసుకున్నాడు. అక్కడ కాదు స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఇస్తామని చెప్పి 100%
ఎక్కడైనా వినలేదు ఇంతవరకు. ఓ 10% డిజిన్వెస్ట్మెంట్ చేస్తారు, 20% డిజిన్వెస్ట్మెంట్ చేస్తారు, 30% చేస్తారు, 40%, 50% చేస్తారు, 49% వరకు చేసి ప్రభుత్వం తాలూకా అంటే 49%, 51% ఎవరికి ఉంటే వాళ్ళదే యాజమాన్యం. సో మేనేజ్మెంటు గవర్నమెంట్ 51% ఉంచి 49% ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుంది. అంతవరకు 10 ఇచ్చినా అంటే మనం ఇమ్మని చెప్పడం లేదు, కానీ దానికి ఒక అర్థం ఉంది. చాలా కంపెనీల్లో ఈ దేశంలో చేశారు. కానీ ఏకంగా 100% నేను ఒక కాంట్రాక్టర్ కార్పొరేట్ శక్తికి విదేశీయుడికి ఇచ్చేస్తానంటే అది ఎంతవరకు సబు అన్నది మనం ఆలోచించాలి. అంటే ఇంత బరితెగింపు ఎందుకు వచ్చింది బీజేపీకి అని అంటే ఒకటే అర్థం చేసుకోవాలి మనం. ఆంధ్రప్రదేశ్లో నాకు వచ్చేది పోయేదేం లేదు. ఆంధ్రప్రదేశ్లో నాకు వచ్చేది పోయేదేం లేదు. వాళ్ళ రాష్ట్రం మొత్తం రావణా కష్టంలో కాలిపోయింది. రాష్ట్రాన్ని విభజించవద్దని అడిగారు. అడిగినా కానీ మనం ఖాతరు చేయలేదు అవడం. ఈ దేశంలో పార్లమెంట్లో లైట్లు ఆపేసి ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి పడేశారు. మరి విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలుపరచడం కోసం ఈవేళ దాకా ఒక ప్రయత్నం కూడా చేయలేదు. చేశారా? మనకు పోలవరం ఇవ్వలేదు, అమరావతికి నిధులు లేవు. కొన్ని అమరావతి కాకపోతే ఇక్కడ రాజధాని అంటున్నాడు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి. ఇప్పుడు నీవేమైనా చేస్తున్నారంటే మన రాష్ట్రానికి సంబంధించి మరలా మనం ఒక 50 సంవత్సరాలు వెనక్కి పోయేలాంటి పరిస్థితులు ఇవాళ వచ్చాయి. కేవలం వ్యవసాయం మీద ఆధారపడి బతకాలు తప్పితే ఏ పరిశ్రమ కూడా మనకు మిగలలేదు. ఇవాళ కోఆపరేటివ్ సెక్టార్లో ఇండస్ట్రీలు పరిశ్రమలు ఉన్నాయి, అవి కూడా మొత్తం మూతపడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి మనకి ఏం మిగులుస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేదు. కాబట్టి ఇంత అమాయకులు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంకా రాముడి పేరు చెప్పి బీజేపీ కూడా ఇక్కడ కూడా ఎంటర్ అయిపోవాలని ప్రయత్నం చేస్తుంది. కర్ణాటకలో వచ్చింది, తెలంగాణలో ప్రయత్నం చేస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే నాకే ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు ఆంధ్రప్రదేశ్లో. నాకెందుకు అవస్థ? నాకేముంది? పోతే వాళ్ళు ఒకవేళ గట్టిగా అరుచుకొని సమ్మెలు చేసి మొత్తం అంత రోడ్లన్నీ దిగ్బంధనం చేసి అగ్గిలు పెట్టేసి తగలెడితే వాళ్ళే తగలడిపోయి పోతారన్న దురుద్దేశంతో ఈవేళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఎంప్లాయీస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నష్టం వస్తుంది అనేది చాలా తప్పు. నష్టాలు అనేవి టాటా కంపెనీకి వస్తాయి, జిండాల్ కంపెనీకి వస్తాయి, ఎస్ఆర్ కంపెనీకి వస్తాయి, అన్ని ప్రైవేట్ కంపెనీలకి వస్తాయి. బ్యాంకులు కూడా ప్రభుత్వ రంగ సంస్థలకే, ప్రభుత్వ రంగ బ్యాంకులకే నష్టం వస్తుంది. మిగిలిన బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకి ఎందుకు రాలేదు నష్టం అని అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వ తాలూకా బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న వాళ్ళు కానీ ఎవరు? ప్రైవేట్ పెద్ద కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులు. వాళ్ళు తిరిగి కట్టరు. నష్టాలన్నీ ఎక్కడొస్తున్నాయి? ప్రభుత్వ బ్యాంకులకి ఎందుకు వస్తాయి? ప్రైవేట్ వాడికి ఎందుకు రాదు? వాడే అప్పటికి ఇవ్వడు. ఈవేళ మన గ్రూపులు ఉన్నాయి, డ్వాక్రా గ్రూపులు. ఐసిఐసిఐ బ్యాంకులు ఏమైనా ఇస్తున్నారా? మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎవరైనా రైతులకు రుణాలు ఇస్తున్నారు? ఎవడైనా ఏ ప్రైవేట్ బ్యాంక్ కూడా ఇస్తాడా? ఎవరు? ప్రభుత్వ బ్యాంకులే ఇస్తాయి. కాబట్టి ఇవన్నీ తిరిగి ప్రభుత్వం ఇస్తుందా లేదా? ఇప్పుడు ఆర్టీసీ నడుస్తుంది, ప్రభుత్వ రంగంలో ఉంది. కాబట్టి కుంటోడుకో, గూనోడుకో లేదా ముసలోడికో ఏవో కన్సెషన్స్ ఇస్తున్నారు. ఇవేమైనా వాళ్ళు ఇస్తారా? గవర్నమెంట్ సెక్టార్ ఉంది, రిజర్వేషన్లు అమలు చేయాలా. షెడ్యూల్ క్యాస్ట్ వాడికి కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ, బీసీకి కానీ, లేకపోతే మరొకరికి కానీ సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రభుత్వ రంగంలోనే వీలవుతుంది. ప్రైవేట్ సెక్టర్లో అమలు చేస్తారా? చేయరు. కనీస వేతనాలు అమలు అవుతాయా? చేయరు. ఈవేళ పక్కనే ఉంది SEZ ఉంది, దానిలో కనీస వేతనాలు ఎక్కడైనా అమలు చేస్తున్నారా అంటే లేదు. కాబట్టి 10 గంటలు కూడా 8 గంటల కోసం పోరాటం చేస్తే ప్రపంచం అంతా, ఈవేళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని గంటలు పనిచేయాలా? రోజు 12 గంటలు పనిచేయాలా? ఎవరైనా అమెరికాలో మీ పిల్లలు ఉంటే అడగండి. మొగుడు పిల్లలు కలుసుకోవడానికి టైం కూడా లేదు. భర్త ఏదో టైంకి వచ్చి అలసిపోయి పడుకుంటాడు, భార్య కూడా ఆడికన్నా ఇంకో గంట లేటుగా వచ్చి ఆవిడ కూడా పడుకుంటుంది. పిల్లలను చూడడానికి కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. ఇక్కడ మాత్రం చెప్పుకుంటాడు మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. కాబట్టి పరిస్థితులని మనం వర్కింగ్ అవర్స్ని కూడా మార్చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ మనం గమనంలో పెట్టుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్లో నిజమే. నాకు తెలిసే మా ఇంటి పక్కనే ఉన్నాడు టెక్నీషియన్, రోజు ఇంటి దగ్గర ఉంటాడు. వాడు ఎప్పుడు పని చేస్తాడో నాకు తెలియదు. అలాంటి దొమ్మర వేదవులు కొందరు ఉన్నారు, నేను కాదని అన్నాను. ఎందుకంటున్నానంటే మాకు కేఎల్ మహేంద్ర అని విజయ్ కుమార్ లాంటి నాయకుడు ఒక ఆయన ఉండేవారు. మేము వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. నేను ట్రేడ్ యూనియన్ లీడర్గా 30 సంవత్సరాలు ఏకదాటిగా అక్కడ ఉన్నాను. CMDలతో మాట్లాడాను. వాడు మీ వర్కర్లు ప్యాక్ ఆడుతున్నారా నైట్ టైము, నన్ను ఏం చేయమంటావు చెప్పని ఫోటోలు చూపెట్టాడు నాకు మీటింగ్లో. మేము కూర్చుంటే మీ వాళ్ళు ప్యాక్ ఆడుతున్నారు, వాళ్ళు ఉద్యోగం తీసిమంటావు ఉంచమంటావు అని అడిగితే నేను చెప్పాను, మన అవసరం కోసం వర్కర్లని
మనుషులు రాత్రులు పడుకుంటారు, పగల పనిచేస్తారు. 24 అవర్స్ ఈ ఇండస్ట్రీ పనిచేయాలి కాబట్టి రౌండ్ ది క్లాక్ పనిచేయడానికి మన అవసరం కోసం మనిషిని వాడుకుంటాం. వాడు అవైలబుల్గా ఉండాలని అంటే ఏ మనిషి కూడా ఇలాగా బుద్ధుడిలాగా కూర్చోమంటే కూర్చోడు. నీకు అవైలబుల్గా ఉన్నాడా లేదా చూడు. వాడు ప్యాక్ ఆడుతున్నాడా లేదా ఏం చేస్తున్నాడా అక్కడ ఆ రెస్ట్ రూమ్లో ఉన్నప్పుడు ప్యాక్ ఆడితే నీకు నష్టమే ఉంది. వాడు పని చేస్తున్నాడో లేదో చూడు, పని చేయకపోతే వాడు యాక్షన్ తీసుకొని చెప్పారు. కాబట్టి ఇలాంటివి అనేక వచ్చాయి. మీకు యాన్యువల్ ఇంక్రిమెంట్లు ఎందుకు ఇవ్వాలా? కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈవేళ ఉత్పత్తి జరుగుతుందంటే 20,000 టన్నులు రాసుకోండి ఎవరైనా. రోజుకి 20,000 టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 20,000 టన్నులు ఉత్పత్తి చేస్తుందంటే ఊరికనే చేయరు కదండి. అక్కడ వర్కర్లు ఉంటేనే అవుతుంది. కొంతమంది పోతారు, ప్రతి దగ్గర ఉంటారు పని దొంగలు. మన ఇంట్లో అందరూ పని చేస్తామా? అన్నదమ్ములు ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నాం అంటే 4 పని చేస్తే ఒకటి ఎగ్గొడేస్తూ ఉంటాడు. ఆడు ఊరిలో నాయకత్వం చేస్తాడు. అలాగే మా దగ్గర కూడా కొందరు లీడర్లు ఉన్నారు, దొంగల లీడర్లు. నాయకుడు 20 మంది వెళ్తూ ఉంటారు. మా సంఘం అలా చేయదు. మా కేఎల్ మహేంద్ర గారు ఏం చెప్పారంటే, మీరు భోజనాలు చేసేటప్పుడు కూడా కార్మికుల మధ్యలో ఉండి భోజనం చేయండి. మీరు పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళతో పాటు పని చేస్తేనే ఆ పని చేసినప్పుడు వచ్చే కష్ట నష్టాలు మీకు అర్థం అవుతాయి. భోజనం చేసేటప్పుడు ఆడ అనేక విషయాలు మాట్లాడుకుంటాడు, మీకు అర్థం అవుతాయి. కాబట్టి అక్కడ ఉంటేనే వర్కర్లతో ఎప్పుడు మమేకమై ఉండండి అని చెప్పి ఆయన మాకు చెప్పాడు. ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి స్టాండింగ్ ఆర్డర్స్ కరెక్ట్ చేయడానికి ఆయన మహానుభావుడు ఆయన కూర్చున్నాడు. అతను ఒక పెద్ద నిఘంటు అనమాట, లేబర్ లాస్కి సంబంధించి. ఆయనే కూర్చుని మాకు అన్నీ నేర్పడం అనేది జరిగింది, అదృష్టం. కాబట్టి ఈవేళ వర్కర్లు పని చేయకపోవడం వల్ల ఎలా అవుతుంది అనేది తప్పు. మనకి మైన్ ఇవ్వలేదు, ఐరన్ ఓర్ మైన్ ఇవ్వలేదు. రెండోది, ఈవేళ పైన తాకట్టు పెట్టేసి ఇది మొత్తం అమ్మేయడం కోసం. దీని తాలూకా విలువ ఎంత ఈ రోజున? 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్ల విలువైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 30,000 కోట్లకి అమ్మేస్తాడటండి. 30,000 కోట్లు 20,000 కోట్లు అప్పు తెచ్చుకునే మన వాళ్ళు కట్టారు ఈ ఎక్స్పెన్షన్. అంటే నువ్వు 30,000 కోట్లు ఇస్తే ఈ ప్లాంట్ నాటికి ఇచ్చేస్తే రాబోయే తరాలకి ఈ ప్లాంట్ ఏమైనా మిగులుతుందా మనకి? మరి దుర్గాపూర్ని ఎందుకు అమ్మేయట్లేదు? బొకారోని ఎందుకు అమ్మేవు? బిలాయని ఎందుకు అమ్మేవు? సో అక్కడ కానీ అమ్మేస్తే బెంగాల్ వాళ్ళు ఊరుకోరు, బొకారో అమ్మేస్తే బీహార్ వాళ్ళు ఊరుకోరు, బిలాయ్ అమ్మేస్తే ఒరిస్సా వాళ్ళు ఊరుకోరు. అంటే ఆ రాష్ట్రాలకు మీరు భయపడతారు. ఆంధ్రప్రదేశ్ అంటే వాజమ్మల్లా కనబడుతున్నారా మీకు? కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా మనం తిట్టకూడదు. కానీ అవతల ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికార పక్షంలో ఉన్నవాడు కూడా ఇద్దరూ గోపీలే. ఒకడు 2 కళ్ళు సిద్ధాంతం చెప్తాడు, ఇంకొకటి మాయమాటలు చెప్తాడు. ఇద్దరు కూడా ప్రధానమైన అంశాలపైన ఎవరు కూడా దృష్టి పెట్టి పనిచేసిన దాఖలాలు. కాబట్టి ఇలాంటి పరిస్థితి మనకు వచ్చింది. ప్రధానంగా విశాఖ జిల్లాలో ఉన్న ఎంపీలనే మినిస్టర్లనే తీసుకోవాలి. వీళ్ళంతా ఇంతకాలం ఏం చేశారు? మనకు మైన్స్ లేవంటే ఎవడైనా పోరాటం చేశాడా? పక్కనే స్టీల్ ప్లాంట్ ఉంటే అక్కడ ఏమైపోయినా ఒక్క రోజైనా వచ్చాడా ఎవడైనా? ఏ నాయకుడికి పట్టదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోతుందన్నా పట్టదు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళని తిట్టుకుంటారు, వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళని తిడతారు. ఈ రాజకీయంతో సరిపోయింది తప్పితే మరి ఆంధ్ర ప్రజలు ఏమవుతారు, ఇండస్ట్రీ ఏమైపోద్ది, ఈ భవిష్యత్తు తరాలకి మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా అనే ఆలోచనే వాళ్ళకి లేదు. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దీన్ని టూత్ అండ్ నెయిల్ పోరాటం చేయాల్సిందే. భారతదేశ వ్యాప్తంగా చేయాలండి. మేము అప్పుడు మొత్తం దేశం అంతా తిరిగి ఆ రోజున BFR నుంచి బయటకు పట్టుకోవచ్చు. అంతకన్నా పెద్ద ఉద్యమం చేస్తే తప్ప దీన్ని ఆపడం అనేది సాధ్యం కాదు. మరీ ముందుగా వాళ్ళు ఇద్దరు ఏం చెప్పారంటే, మేము దీన్ని అమ్మేసామండి, MOU కూడా అయిపోయింది, MOU కూడా చేశారు. కానీ దానికి సహకరించడానికి మన తెలుగు CMDలు డైరెక్టర్లు ఉండకూడదని అందరినీ మొత్తం CMDని ఒరిస్సా వాళ్ళని పెట్టుకున్నారు. దానికోసమన్నా ఏనాడైనా ఒరిస్సా వాళ్ళు ఎందుకు పెట్టారు, మన వాళ్ళు ఎందుకు పెట్టలేదని చెప్పి ఎవడని అడిగాడా? రాజకీయ నాయకులకు పట్టదు. మిగిలిన స్టీల్ ప్లాంట్లో లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ ఉన్న మినిస్టర్లు ఆ స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుందనేది పట్టించుకుంటారు. ఇక్కడ మన రాష్ట్రానికి ఏమొచ్చిందంటే, వాళ్ళు ఎలక్షన్ వచ్చినాడు మాత్రమే వస్తారు, బిర్యానీతో సంచులు పట్టుకుని డబ్బులు తీసుకొచ్చి ఇంత ఘోరంగా మన రాష్ట్రంలో పంచినంతగా డబ్బు పంపకాలు అనేవి ఎక్కడా లేవు. మీరు కొన్ని రాష్ట్రాల్లో చూస్తే డబ్బులు పంచుతారంటే ఆశ్చర్యపోతారు. ఏ డబ్బులు పంపకం అండి బాబు అని. ఈవేళకు కూడా కొన్ని రాష్ట్రాల్లో లేదు. మన రాష్ట్రంలో విపరీతం అనమాట. కట్టలు తీసుకొచ్చి పంచడం అనేది నేర్పారు మనకి. మనం కూడా ఎలక్షన్ వస్తే ఎవడైనా పల్లెటూరులో ఇవాళ చూస్తున్నాం, వాళ్ళు ఏమైనా అండర్స్టాండింగ్ వచ్చి ఎలక్షన్ లేకుండా చేస్తే పెద్దోళ్ళు కలిసిపోయి వాళ్ళు ఇల్లు పంచుకు దుబ్బేస్తున్నారు. పేదోళ్ళు మాకు రాకుండా, మా పేదోళ్ళకి ఏమి రాకుండా చేస్తారనే మాట మాట్లాడుతున్నారు తప్పితే ఆ ఓటు విలువని రికగ్నైజ్ చేసే పరిస్థితి అనేది ఇవాళ లేదు. CPI పార్టీ నుంచి పోటీ చేస్తే ఓట్లు మనకి ఎవరేస్తారు? కట్టలు మనం పంచలేం కదా.
కాబట్టి ఈవేళ పార్లమెంట్లో గట్టిగా గలమెత్తడానికి కూడా పార్లమెంట్ సభ్యులు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మిగిలిన విషయాలు సత్యనారాయణ గారు నాకన్నా ఈ మధ్యకాలంలో ఉద్యమంలో తిరిగారు, ఆయనకి అన్ని అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మిగిలినటువంటి విషయాలు నేను ఏమైనా వదిలేస్తే ఆ తర్వాత భాగం అంతా కూడా ఈ పోస్కోవాడిని వెళ్ళగొట్టడం కోసం, ఇది ప్రైవేటు వారికి ఇవ్వకుండా చేయడం కోసం మనం ప్రధానమైనటువంటి అంశాలు ఏం చెప్తున్నామంటే ఉక్కు గనులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేటాయించాలి. ఇప్పుడున్నటువంటి అప్పులన్నిటినీ ప్రభుత్వం రద్దు చేయాలి. అంటే అవి ప్రభుత్వ బ్యాంకుల దగ్గరే ఉన్నాయి కాబట్టి అది రద్దు చేసి వాటిని ఈక్విటీలోకి తీసుకెళ్ళాలి. ఇవి మన ముఖ్యమంత్రి కూడా రాశాడట. కానీ ప్రైవేట్ వాడికి ఇవ్వకూడదని పబ్లిక్లోకి వచ్చి ఎక్కడా చెప్పట్లేదు. గమ్మత్తు చూసారా? బహిరంగ సభలోకి వచ్చి ఆ వేదిక దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి రావడం ఏమైనా తప్పు, నేరం ఏమన్నా? అక్కడికి వచ్చి ఏవో మాట్లాడుతున్నాడు తప్ప ప్రధానమంత్రి ఇలా చేయడం తప్పు, ఆర్థిక శాఖ మంత్రి ఇలా, ఇంతకన్నా పెద్ద గొప్ప పనులు మీరు ఏం చేస్తారు? ఇంతకన్నా పెద్ద ఆసియాలోనే పెద్ద పరిశ్రమ ఇది. మీరు అందరూ కలిసి మొత్తం జీవితం అంతా కష్టపడినా సరే అలాంటి ఇండస్ట్రీని ఎవడు తేలేరు. కాబట్టి దాన్ని గమనించి అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటి మీదకి వచ్చి కలిసి 100% మనస్ఫూర్తిగా పోరాడితే తప్ప దీన్ని కాపాడుకోవడం కష్టం. కాబట్టి కొంతమంది చెప్తున్నట్టు వర్కర్లు పనిచేయలేదు దీనివల్ల అనేది మాత్రం నమ్మకండి. అది ప్రధానమైన కారణం కాదు. టాటా కంపెనీలో కూడా అవినీతి ఉంది. కొంతమంది దొంగలు పనిచేయలేని నాయకులు ఉన్నారు, కొంతమంది పనిచేయలేని వర్కర్లు ఉన్నారు. ప్రొడక్షన్ చేస్తున్నారా లేదా? ఉత్పత్తి 100% 7.3 మిలియన్ టన్స్ మనం ఉత్పత్తి చేయాలంటే ఆ పీక్ లెవెల్కి వెళ్ళి చేస్తున్నావా లేదా అన్నది అబ్జర్వ్ చేయాలి. ఎంత పర్సెంటేజ్ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారనేది గమనంలో పెట్టుకోవాలి. అది దయచేసి గమనించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకించి మరి ఏఐవైఎఫ్కి బీకేఎంయూకి ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యనారాయణ గారు మాట్లాడతారు. హలో, హలో, హలో. మైక్ లేకపోయినా పర్వాలేదండి, అని అంత ఎక్కువ మంది లేవు. మిత్రులారా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎవరి కోసం, ఎవరి ప్రయోజనం కోసం, ఎందుకు ఎవరి ప్రయోజనం కోసం? మంచి అంశమే. ఈరోజు రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది, ప్రధానమైంది. చాలామంది ఈరోజు ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము పోరాడతామని చెప్తున్నటువంటి వాళ్ళు నిజంగా అదే నిబద్ధతతో వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అన్నది మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఉక్కు మాజీ పూర్వపు సిఎండి విద్యాసాగర్ గారు, పూర్వపు జాయింట్ డైరెక్టర్ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు. ఈరోజు హల్చల్ చేస్తూ ఉంది, మీరు గమనించండి. అసలు ప్రైవేటు పరం ఎందుకు కానియాలి? ఉక్కులో పనిచేస్తున్న ఉద్యోగులే దాని వాటాలు కొనుగోలు చేయొచ్చు కదా. లేకపోతే విశాఖ ప్రజానీకమే ఆ వాటాలను కొనుగోలు చేస్తే ఇది ప్రైవేటు పరం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పని ఈరోజు చెప్తా ఉన్నారు. నేను వాటాల అమ్మకం అని అంటేనే అది మనం కొనుగోలు చేసినా, ఉక్కు ఉద్యోగులు కొనుగోలు చేసినా ప్రైవేటు పరం కావడం తప్ప మరొకటి కాదు. అది మనకి అర్థం కావాలి ముందు. చాలా తెలివిగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారి యొక్క మాతృ సంస్థ ఉంది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి వాళ్ళు ఈరోజు సమాజం మొత్తం విస్తరించి ఉన్నారు. మనం గమనించలేం వాళ్ళని.
ఇందులో కూడా ఉండొచ్చు. ఎవరైనా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ జీవితకాలంలో ఆర్ఎస్ఎస్ యొక్క శాఖలో సభ్యులుగా కొన్నాళ్ళ పాటు ఉండి పనిచేసినటువంటి వారు కూడా ఉండొచ్చు. దాన్ని మనం కాదనగా అనగలిగే పరిస్థితి లేదు, అంత విస్తరించిపోయింది. వాళ్ళే అక్కడేమో అధికారంలో ఉండి ప్రైవేటు పరం చేస్తారు, వాళ్ళకి చెందినటువంటి వారే ప్రముఖులుగా ఈరోజు సమాజంలో పేరు పొందినటువంటి వాళ్ళు దానికి వ్యతిరేకంగా మేము నిలబడ్డామని చెప్పని, మేము ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు అవుతామని చెప్పి వాళ్ళు మెల్లిగా వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ ప్రైవేటు పరం చేయడానికి ప్రైవేటీకరణ చేయడానికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో కొన్ని వాదనలు చాలా సమర్థవంతంగా ఈరోజు ప్రజల ముందు పెడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించకపోతే ఉక్కుని మనం రక్షించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. నేను వ్యక్తిగతంగా లక్ష్మీనారాయణ గారికి వ్యతిరేకమేం కాదు. ఆయన మంచి అధికారి, నిజాయితీగా నిలబడ్డారు, ఇవన్నీ చేశారు. కానీ ఈరోజు ఆయన చేసిన ప్రతిపాదన పరోక్షంగా ఉక్కు ప్రైవేటీకరణకి దారి తీసేటటువంటి పరిస్థితి ఉంది. వాటాలు మనం కొనుగోలు చేయడం అని అంటే అయిపోయినట్టే. ఇందాక మాధవరావు గారు చెప్పారు, 2001 BIFRకి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున పరిరక్షణ ఉద్యమం నడిచింది. అందరూ పార్లమెంటు సభ్యుల్ని తీసుకొని పోయి ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని కలిసి క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేసుకోవడం ద్వారా ప్రైవేటీకరణ కాకుండా దాన్ని నిలబెట్టుకున్నాం. దాని తర్వాత మరో ఉద్యమం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా IPOకి వెళ్ళాలి. IPO అని అంటే ఇప్పుడు ఏదైతే ప్రతిపాదన చేస్తున్నారో JD లక్ష్మీనారాయణ గారు ప్రతిపాదన చేశారో అదే, కొంత మేరకు వాటాలని మనం షేర్ మార్కెట్లో పెట్టాలి, షేర్ మార్కెట్ నుంచి పెట్టుబడుల్ని తీసుకోవడం అన్నది ఈ IPO. దాన్ని ఆ రోజు ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఇప్పుడు అయ్యే కార్మిక సంఘాలు ఉన్నాయి, అందరూ కలిపి ఐక్యంగా వ్యతిరేకించి అప్పుడు కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేయడంతో పాటు మరోసారి పార్లమెంటు సభ్యుల్ని మంత్రుల్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి గారి మీద ఆ రోజు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి మీద ఒత్తిడి తీసుకొని రావడం ద్వారా ఆ IPO నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటట్టు చేశారు. సో 2 సార్లు ఇప్పటికీ ఉక్కుని ప్రైవేటు BIFRకి కానివ్వండి, లేకపోతే పెట్టుబడుల ఉపసంహరణకి సంబంధించి చేసినటువంటి నిర్ణయాలు, ప్రభుత్వాలు చేసిన నిర్ణయాల నుంచి ఆ నిర్ణయాలను తిప్పికొట్టి ఉక్కుని 100% ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్లు చేయగలిగారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రతిపాదన తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. మేధావులుగా చెప్పబడుతున్నటువంటి కొంతమంది ఉక్కుని పరిరక్షించుకునే క్రమంలో అది ఎవరికో వాళ్ళకి అమ్మేయడం ఏంటి, మనమే దాన్ని కొనుగోలు చేస్తే అయిపోతుందనంటే, మనం అందరమే కొన్ని లక్షల మంది అందులోని షేర్లు కొనుగోలు చేసిన తర్వాత అందరి ఆలోచనలు ఒకలాగా ఉండవు. వాళ్ళ దగ్గర నుంచి చాలా సులువుగా ఆ వాటాలని మళ్ళీ కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేసుకోగలవు. ఒకసారి వాళ్ళ చేతుల్లో పోయిందంటే అయిపోయినట్టే. మనకి పెద్ద ఉదాహరణలు ఏం అవసరంలా, మన దగ్గరే విశాఖ పరిసర ప్రాంతాల్లో మన జిల్లాలోనే చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనకి హిందుస్థాన్ జింక్ ప్రభుత్వ రంగంలో వచ్చింది. ఈ దేశంలో విశాఖపట్నం అదొక ప్లాంట్ అంతే. రాజస్థాన్ ఉదయ్పూర్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే రాజస్థాన్లోనే జింక్ గనులు పెద్ద ఎత్తున ఉన్నాయి. జావర్ అని చెప్పనేటటువంటి ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జింకు నిల్వలు కలిగినటువంటి గనులు ఉన్నటువంటి ప్రాంతం అది. ఎక్కడైనా జింకు గనుల్లో 7% అక్కడి నుంచి ఆ ముడి ఖనిజాన్ని తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేస్తే అందులోని 7% జింక్ వస్తుందట.
కానీ జవాహర్ గనుల్లో 14% దాకా జింకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అంటే అంత విలువైనటువంటి సంపద, ఖనిజ సంపద కలిగినటువంటి గనులు. వాటితో పాటు కలిపి 445 కోట్లకి అందులోని 76% వాటాని వేదాంత గ్రూప్కి, అంటే స్టెరిలైట్ కంపెనీ అనిల్ అగర్వాల్ అని బీజేపీకి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త, అతను కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన తర్వాత జింక్లోని పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక అధికారి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన పెట్టిన పెట్టుబడి అంతా 445 కోట్లు. వాళ్ళు మొత్తం యాజమాన్యం అంతా వాళ్ళ చేతుల్లోకి రాగానే మొత్తం హిందుస్థాన్ జింకు అన్ని చోట్ల మిగిలినటువంటి తుక్కు, అప్పుడు దాకా పని చేయకుండా పక్కన పడేసినటువంటి మోటారు వాహనాలు కానివ్వండి, ఇతర పరికరాలు కానివ్వండి, ఆ తుక్కంతా అమ్మితే మొత్తం 600 కోట్లు వచ్చిందంట. చూడండి, పరిశ్రమను కాదు, అందులో పనికిరాదని చెప్పని పక్కన పడేసినటువంటి స్క్రాప్, ఈ స్క్రాప్ అయిపోయినాయి అన్నీ కలిపి అమ్మితే 600 కోట్లు వచ్చింది. కాబట్టి అతను ఏమైనా పెట్టుబడి పెట్టాడా లేకపోతే మొత్తం కొట్టేశాడా? 445 కోట్లు పెట్టుబడి పెట్టి మరుసటి రోజు వచ్చి అందులో తుక్కు అమ్మేశాడు. ఒక దగ్గరికి పోగేసి ఆ తుక్కు అమ్మితే 600 కోట్లు అతనికి వచ్చింది. అదే ప్రభుత్వం ఆ తుక్కును అమ్మి ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తే అదే నష్టాలు వచ్చి అమ్మేలేదానికి. జింకుకి నష్టాలు కూడా లేవు అప్పుడు. ఈరోజు ప్రజల సంపద ప్రభుత్వ రంగం ఎలాగ ఏర్పడుతుందండి? ప్రభుత్వ రంగం అన్నది ప్రభుత్వానికి ఎక్కడి నుంచో డబ్బులు రావు కదా. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? కమర్షియల్ ట్యాక్స్ అధికారి, రిటైర్ అధికారి వెనకాల ఉన్నారు. వాళ్ళు మన దగ్గర నుంచి ప్రభుత్వాలు, అది ఎక్సైజ్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వాలంటే కమర్షియల్ ట్యాక్స్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించి మిగతా అన్ని ఎక్సైజ్ డ్యూటీ, కమర్షియల్ ట్యాక్స్ ఇవన్నీ కలిపి జిఎస్టీ ఒకే దీనికి ఎందుకు వచ్చేసింది. ఆ రూపంలో మన దగ్గర నుంచి వసూలు చేసినటువంటి, ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి సొమ్ముతోనే, డబ్బులతోనే ఈరోజు ఎక్కడైనా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించినా ఏం చేసినా ఇవన్నీ మన డబ్బులే, మన దగ్గర నుంచి వసూలు చేసినవి. కాబట్టి మనకి తెలియదు, నొప్పి తెలియకుండా వసూలు చేసుకుంటారు మన దగ్గర. ఇప్పుడు పెట్రోల్ మీద అంటే కొంచెం సొరగ తగులుతుంది, ఎందుకంటే చాలామంది ఈ రోజుని 2 వీలర్ లేకుండా లేరు. ఇంచుమించు 180% మంది 2 వీలర్ మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నారు. కాబట్టి నేరుగా దాని బాధ తెలుస్తూ ఉంది. మనకి తెలియకుండా మనం అనుకోవచ్చు, ఒక సొంత ఇల్లు లేని, అద్దె కూడా చెల్లించుకోలేని, రోడ్డు పక్కన గుడారం వేసుకొని చెట్టు కింద నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి కూడా పరోక్షంగా పన్నులు కడుతున్నాడు. అతని దగ్గర నుంచి కూడా ఆ రోజు ఏదో ఒక పని చేసో లేకపోతే ఆఖరికి అడుక్కొని జీవించేటటువంటి వాడు కూడా ఒకరోజు శుభ్రంగా స్నానం చేద్దాం అనుకొని సబ్బు కొనుక్కుంటే ఆ సబ్బు మీద ఆ పన్ను చెల్లిస్తే తప్ప ఆ సబ్బు అతని చేతికి రాదు. అతనికి తెలియదు, అది ఆ ధరలోనే అది ఇమిడిపోయి ఉంటుంది. కాబట్టి ఉప్పు దగ్గర నుంచి ఏది మనం బజారులో, మార్కెట్లో కొనుగోలు చేసినా ఈ అన్నిటినీ మీద పన్ను చెల్లిస్తూ ఉన్నాం మనమే. దాని నుంచి వచ్చినటువంటి ఆదాయం నుంచి, ఆ పన్నుల రూపంలో వచ్చినటువంటి ఆదాయం నుంచే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మిస్తూ ఉంది. అంటే ఇది ఎవరిది? ప్రభుత్వం అనంటే ప్రభుత్వం సొంతం కాదు, నరేంద్ర మోడీ గారిదో లేకపోతే అంతకుముందు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు సొంతమో కాదు కదా. ప్రభుత్వాలు మన రాజ్యాంగం ప్రకారం వాటి బాధ్యత ఏంటి? 5 సంవత్సరాల పాటు ప్రజల సంపదకి ట్రస్టీలుగా ఉండడమే. అంటే ధర్మకర్తలు, మన అందరికీ సంబంధించినటువంటి సంపద ఇది. ఈ సంపదకి 5 సంవత్సరాల పాటు ధర్మకర్తలుగా ఉండడానికి మనం ఓట్లేసి వాళ్ళని గెలిపించాం. ధర్మకర్తకి అమ్ముకునే హక్కు ఉందా? ఎక్కడైనా
మనం గమనించాలి. ధర్మకర్తకి అమ్ముకునే హక్కు ఉందా? అమ్మేటటువంటి హక్కు లేదు. ఉన్నటువంటి సంపదని పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. చేయకపోతే కనీసం దాన్ని పాడు చేయకుండా యథాతథంగా ఆ సంపదని నిలబెట్టాలి. ఇది ధర్మకర్తలు చేయాల్సిన పని. తర్వాత ఈ సంపద ఎవరిది? భారతదేశ పౌరులది. పౌరులదంటే మనమేనా పౌరులు? ఎన్నాళ్ళు బతుకుతాడు ఒక మనిషి? ఇప్పుడు సగటు జీవన ప్రమాణాలు పెరిగాయి. 80 సంవత్సరాలు దాకా మనిషి బతికేటటువంటి అవకాశం ఉంది. 90, 95, 96. ఎందుకంటే మొన్న ఓట్లు వేసాం కదా, పేపర్లు అన్నింటిలో కూడా చూసాం మనం. 100 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వృద్ధులు కూడా వచ్చి ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఎక్కువ కాలం బతకలేరు కదా. కాబట్టి ఈ దేశ భవిష్యత్తు పౌరులది ఈ సంపద. మనదే కాదు, మన తర్వాతి తరాలకు చెందినటువంటి వారిది కూడా ఈ సంపద. ఎందుకంటే ఈరోజుకి ఉన్నగాడికి మనం తినేస్తే తర్వాత మన తర్వాత తరం ఏమి తిని బతకాలి? వాళ్ళకి ఏం మనం మిగులుస్తున్నాం? అంటే ఈ రోజుని స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి పాలకుల యొక్క ముందు చూపుతో భారీ పరిశ్రమలు కానివ్వండి, భారీ ఆనకట్టలు కానివ్వండి, మౌలిక వసతులు ఈ దేశంలో ఏర్పాటు చేసుకుంటే తప్ప ఈ దేశం సమగ్రంగా అభివృద్ధి చెందలేదని చెప్పని భావించి వీటికి ఒక పేరు పెట్టారు. అప్పుడు ఆధునిక దేవాలయాలన్నారు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆధునిక దేవాలయాలు. ఈ ఆధునిక దేవాలయాలు అన్నది ఏ దేవాలయం అని ఏం కోరుకుంటామంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటాం? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా కొడుకులు మనవలు వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పని కోరుకుంటామా లేదా? దేవుడు వరవిస్తాడో లేదో మనకు తెలియదు. కానీ ఆధునిక దేవాలయాలంటే ఈ పరిశ్రమలో ఉద్యోగం దొరికితే, లేకపోతే ఒక బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ లాంటిది నిర్మిస్తే దాన్ని నుంచి నీటిని కానీ విద్యుత్తుని కానీ వినియోగించుకొని ఎన్ని తరాలైనా బతకొచ్చు. ప్రత్యక్షంగా ఇవి ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి సంస్థలుగా ఉన్నాయి కాబట్టి వీటికి ఆధునిక దేవాలయాలని చెప్పని పేరు పెట్టారు. అటువంటి వాటిని ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి వ్యాపారం చేయడం ప్రభుత్వం బాధ్యత కాదు. ఇది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? పెట్టుబడిదారి లక్షణాల నుంచి వస్తుంది. భారతదేశ ఆర్థిక విధానం ఏంటి? మిశ్రమ ఆర్థిక విధానం. అటు ప్రభుత్వ రంగం, ఇటు ప్రైవేట్ రంగం రెండూ కలిపి పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి పని చేసుకోవడం ద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మొన్న గత కరోనాకు ముందు ప్రకటన చేశారు. ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు $5 ట్రిలియన్ స్థాయికి భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్తాము. ప్రపంచంలో ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నాం పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో. దాన్ని 3వ స్థానానికి అమెరికా, చైనా తర్వాత 3వ స్థానానికి ఎగబావుతుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని చెప్పని గర్వంగా ప్రకటన చేశారు. ఈ ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయికి రావడానికి కారణం ఈ దేశం అవలంబించినటువంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు దోహదపడితేనే ఈరోజు ఈ స్థాయికి మనం అభివృద్ధి అయ్యాం. కాబట్టి హిందుస్థాన్ జింక్ లాంటి సంస్థని ప్రైవేటు పరం చేయడం ద్వారా మనకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా? మన దగ్గర నుంచి అంత మౌనంగా వింటున్నారు. మీకేం అర్థమైందో లేదో నాకు తెలీదు. మనం ఎలాగుంటే వాడు మోడీ మనల్ని కూడా అమ్మేస్తాడు రోడ్డు మీద పెట్టి. నష్టమే జరిగింది కదా. ఈరోజు విశాఖ ఉక్కుని అమ్మేస్తే మనకి లాభం జరుగుతుందని చెప్పని ఏ విధంగా వాళ్ళు చెప్పగలరు అన్నది మనం గమనంలో పెట్టుకోవాలి. నేను ఉక్కు అది ఎలా ఏర్పడింది, దాని ఉద్యమం, వీటన్నిటి జోలికి పోను. ఎందుకంటే మాధవరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఈరోజు ప్రైవేటు పరిశ్రమలు, ప్రైవేటు పెట్టుబడుల వలనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు రావాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు కదా.
ప్రైవేటు పరిశ్రమలకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకటి చర్చించుకుందాం మనం. ఈరోజుని రిలయన్స్ అంబానీ గారు కానీ లేకపోతే అదానీ కంపెనీ, రిలయన్స్ కంటే వేరే కంపెనీ పేరు ఉందో వాళ్ళ ఇంటి పేరు వేరు, అంబానీల ఇంటి పేరు. అదానీ గారి ఇంటి పేరుతోనే కంపెనీ పెట్టుకున్నారు. అదానీ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ సొంత డబ్బులు తాతల తండ్రులు సంపాదించినటువంటి సొమ్ము ఏమైనా తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నారా? మీరు ఈరోజు పత్రికలు చదివారా ఎవరైనా? సత్యనారాయణ, ఏం గమనించావు అందులోని? ఒక ప్రముఖమైన వార్త వచ్చింది. ప్రపంచంలో ఈ సంవత్సర కాలంలో అత్యధిక సంపద ఆర్జించినటువంటి వ్యక్తిగా ఈ సంవత్సరంలో ఎవరు నిలబడ్డారు? గౌతమ్ అదానీ. ప్రపంచ అపర కుబేరులుగా ఉన్నటువంటి ఎలాన్ మాస్క్ కానివ్వండి, జెఫ్ బెజోస్, వాళ్ళిద్దరూ 1-2 స్థానాలకు పోటీ పడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు వార్షిక సంపాదన కన్నా గౌతమ్ అదానీ గారి వార్షిక సంపాదన ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం అని చెప్పని. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయన అంత సంపద, ఒక విధంగా కొన్ని వేల కోట్ల రూపాయల సంపదతో ఉండేవాడు. 2014 ఎన్నికల అయిన తర్వాత గౌతమ్ అదానీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ మొదటిసారి ఆయన ఆస్తి చాలా నామమాత్రంగా ఉంది. ఈ దేశ కుబేరుల్లో కూడా ఎక్కడో ఉన్నాడు ఆయన. ఈరోజు ఆ స్థాయికి ఎలాగ ఎదిగాడు అంటే దీన్నే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటాం. అంటే రాజకీయాలు, పెట్టుబడిదారులు కొమ్మక్కైతే సంపాదన. ఈరోజు మనకి పీపీఈలు అని చెప్పని గతంలో అనుకున్నాం, అది వేరు. మీరు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని చెప్పని పీపీఏలు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ ధరలు పెంచినప్పుడు పీపీఏల మీద పెద్ద చర్చ జరిగింది. అంటే నాలాంటి వాడికి ఇస్తాడా ఇవ్వడా, లేకపోతే మాధవరావు గారు లాంటి వారికి ఇస్తారా ఎవరో నాకు తెలియదు. కానీ వాళ్ళకి నచ్చినటువంటి వారు, ఆ పార్టీకి, అధికార పార్టీకి చెందినటువంటి వారు, వారికి దగ్గరగా ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రభుత్వంతో మాట్లాడి, ప్రభుత్వ సంస్థలతో మాట్లాడి, అయ్యా నేను కరెంటు ఉత్పత్తి చేస్తాను, నాకు పెట్టుబడికి ఎంత ఖర్చు అవుతుంది అంటే బ్యాంకుల నుంచి రుణం తెచ్చుకుంటే ఆ రుణానికి వడ్డీ చెల్లించాలి, వడ్డీ ఖర్చు ఇది, భూమి ఖర్చు ఇది, ముడి సరుకు ఖర్చు ఇది, అందులోని శ్రమశక్తి ఖర్చు ఎంత, ఇవి అన్నిటితో కలిపితే ఎంత అవుతుంది, దాని మీద నాకు 16% లాభం కూడా ఇవ్వాలి. ఆ లాభాన్ని కూడా దానికి కలిపి అప్పుడు అక్కడ తయారైనటువంటి ఏ ప్రోడక్ట్ అయినా సరే, అది విద్యుత్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే, ఈ సంస్కరణల నేపథ్యంలో వచ్చినటువంటి కొత్త విధానం, అది కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఈ ఒప్పంద కాగితాలు తీసుకెళ్ళి బ్యాంకులో హామీగా పెట్టారు. ఆడి దగ్గర ఏమీ రూపాయి లేదండి, రూపాయి లేదు. ఈ ఒప్పంద కాగితాలు తీసుకెళ్ళి బ్యాంకులో హామీగా పెట్టి బ్యాంకు నుంచి రుణం తెచ్చుకున్నాడు. రుణం తెచ్చుకొని కంపెనీ కడతాడు, 2 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఉత్పత్తి ప్రారంభమై మనం గ్యారంటీ కూడా ఇచ్చాం కదా లాభాలకి 16%. నువ్వు ఈ ఖర్చులన్నీ పోను 16% లాభం గ్యారంటీ ఇస్తే దాంతో లాభమే వస్తుంది కానీ నష్టం రాదు అతనికి. ఎక్కడ అతను సొంత డబ్బులు ₹1 పెట్టాడు అందులోని. ఇది కాకుండా ఇంకోటి ఉంది అందులో మనకి తెలియంది. ఈ చార్టెడ్ అకౌంటెంట్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ముందే లెక్కలు తయారు చేస్తారు. అది డిపిఆర్లని, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఒకటి తయారు చేయించి, అయ్యా ఇది ₹1000 కోట్ల ఖర్చు అవుతుంది అనుకోండి ఒక కంపెనీ పెట్టడానికి.
2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని తయారు చేపిస్తాడు. దాని మీదే ఈ ఒప్పందాలన్నీ జరుగుతాయి. 2,000 కోట్ల మీద వడ్డీ లెక్కేస్తారు, బ్యాంకు వడ్డీ. అంటే 2,000 కోట్లు అంటే 2,000 కోట్లు ఇవ్వరు కదా, 1,600 కోట్లు 80% బ్యాంకు అప్పిస్తే అదేని నేను సొంతంగా 400 కోట్లు పెడుతున్నాను కాబట్టి నా 400 కోట్లు కూడా వడ్డీ లెక్కేయాలి కాబట్టి 2,000 కోట్లకి వడ్డీ, తర్వాత మిగతా అన్నీ లెక్కేసి చేసి ఈ కాగితాలు తీసుకెళ్ళి బ్యాంకు నుంచి ఇదిగో నేను 400 కోట్లు పెడుతున్నాను, నువ్వు 80% అప్పు ఇమ్మనంటే 1,600 కోట్లు ఇస్తాడు బ్యాంకోడు. కంపెనీ 1000 కోట్లుగా అయిపోద్ది. కంపెనీ నిర్మాణంలోనే 600 కోట్లు కొట్టేశాడు. ఇప్పుడు చాలా కంపెనీలు ఆ విద్యుత్ కంపెనీలు నడపలేక బ్యాంక్రప్ట్ దివాళా తీసాయి. బ్యాంకుల దగ్గర నుంచి తెచ్చిన అప్పులు ఎగ్గొట్టాయి. అప్పులు ఎగ్గొడితే ఎవరు నష్టపోయారు? ప్రజలు ఎందుకు నష్టపోయారు? బ్యాంకులో మనలాంటి సామాన్యులు దాచుకున్నటువంటి డబ్బులే వాళ్ళకి అప్పిస్తారు. ఈ బ్యాంకులు మొండు బకాయిలు పెరిగిపోయాయని చెప్పని అనగానే దానికి కూడా ఆర్బీఐ కొన్ని నిబంధనలు ఉంటాయి. నీకున్న మొత్తం మూలధనంలోనే ఇంత శాతానికి మించి మొండు బకాయిలు ఉండడానికి వీల్లేదు. అది ఎన్పిఏలు ఎక్కువ ఉంటే నీ బ్యాంకు బ్యాడ్ బ్యాంక్ కింద అంటారని చెప్పని ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళకి క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పని ప్రతి సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారో ప్రభుత్వ రంగ బ్యాంకులకి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కొంత మూలధనాన్ని బడ్జెట్లో 50,000 కోట్లు 60,000 కోట్లు ఈ బ్యాంకులకి, జాతీయ బ్యాంకులకి మూలధనం కిందన ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం? ఎందుకంటే ప్రభుత్వమే ఇంకో వైపు నుంచి ఈ దేశంలో బడా పారిశ్రామికవేత్తలు తీసుకున్నటువంటి రుణాలని మాఫీ చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఇది 7వ సంవత్సరం అయిన పరిపాలన. ఈ 7 సంవత్సరాల కాలంలో ఈ దేశంలోని కార్పొరేట్ సంస్థలకి 9 లక్షల కోట్ల రూపాయలు 9 లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేశాడు. రుణాలు మాఫీ చేసి బ్యాంకులకి మళ్ళీ మూలధనం కిందనే ఇస్తున్నామనంటే బ్యాంకులకి ప్రభుత్వం దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చాయి? మనం చెల్లించిన పన్నుల నుంచే ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాడు. కాబట్టి ఎక్కడా కూడా ఏ ప్రైవేటు పెట్టుబడిదారుడు తన సొంత డబ్బులు పెట్టడం, మొత్తం ప్రజల సొమ్ముతోనే వ్యాపారం చేస్తాడు. ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ ఇచ్చాడు కదా అనిల్ అంబానీ గారికి. ఆయన పరిస్థితి ఏంటి? ఈ ఎక్కడా వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనకి అవన్నీ పత్రికల్లో ఎక్కడా కనిపించవు. ఆయనకి మొత్తం 64,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో బ్యాంకులకు అప్పులు తీసుకొని ఆయన సంస్థలన్నీ దెబ్బతినడంతో ఎగ్గొట్టాడు. ఇప్పుడు దాకా ఏ బ్యాంకు కూడా అతని మీద కేసుకి వెళ్ళా, ఇంకా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు సంకరం ఉంటాడు కదా, ఆయన ఎప్పుడు 20,000 కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చారు రాఫెల్ యుద్ధ విమానాలు. దానిలోని ఆయన యుద్ధ విమానాలకు సంబంధించి ఒక నట్టు బోల్టు కూడా ఉత్పత్తి చేయలే. ఆయనకి మన దేశంలో బ్యాంకులు అప్పు ఇచ్చినట్టే చైనాకి సంబంధించినటువంటి ఒక బ్యాంకు 5,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చింది. నీ అప్పు చెల్లించమని అడిగితే నేను చెల్లించలేనంటే లండన్ కోర్టులో కేసు వేసింది చైనా బ్యాంకు. ఇప్పుడు మన దేశంలో సుప్రీంకోర్టుకి ఆయన పిలిచినా సుప్రీంకోర్టుకి హాజరు కాల. సుప్రీంకోర్టు స్వయంగా అనిల్ అంబానీ గారు హాజరు కావాలని చెప్పని నోటీస్ ఇమ్మని చెప్పని ఆదేశించింది బెంచ్ నుంచి. జడ్జిలు తయారు చేయరు కదా, కిందన పనిచేస్తున్నటువంటి సిబ్బంది తయారు చేసి పంపించాలి. ఆ సిబ్బందిని మేనేజ్ చేశాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన లంచాలు ఇచ్చి నువ్వు నీ తరపున ఎవరైనా వస్తే సరిపోతుంది అని చెప్పని ఆర్డర్ని అలా పంపించారు. ఇదేంటి మేము రమ్మన్నాం కదా, మళ్ళీ వాయిదాకి ఆయన రాకపోతే రమ్మన్నాం కదా ఎందుకు రాలేదని అంటే మీ ఆర్డర్ అలా లేదండి అని చెప్పని వాళ్ళ తరపున లాయర్ మాట్లాడాడు. ఎవరు ఈ ఆర్డర్ని మార్పు చేశారని ఆ ఉద్యోగిని గుర్తించి ఉద్యోగం తీసేశారు వెంటనే. కానీ ఆయన మొత్తం జీవితకాలం ఉద్యోగం చేస్తే వచ్చిన ఆదాయానికన్నా ఎక్కువే వాడు ముట్ట చెప్పాడు. ఆఖరికి ఈ దేశంలో సుప్రీంకోర్టు కూడా హాజరు కాల. అందుకని ఈ దేశ కోర్టుల మీద విశ్వాసం లేక చైనా బ్యాంకు లండన్లో కేసేస్తే లండన్ కోర్టు సమన్లు ఇచ్చింది.
నువ్వు రాకపోతే నీ సంగతి తేలుస్తామని వెళ్ళాడు లండన్ కోర్టుకి. వెళ్ళి ఏం చెప్పాడు? అయ్యా, నేను దివాళా తీశాను, నా దగ్గర ఏమీ లేవు, మా అమ్మ అప్పిస్తే విమానం టికెట్లు కొనుక్కొని వచ్చాను. నా దగ్గర ఒక పాత డొక్కు కారు ఉంది, ₹1,50,000 విలువ చేస్తుంది ఆ కారు, అది తప్ప ఇంకేమీ లేదు. మా ఆవిడ ఏదో తన ఆదాయం నుంచి నాకు తిండి పెడితే నేను తిని బతుకుతున్నాను, ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదని చెప్పి లండన్ కోర్టులో ఆయన స్వయంగా చెప్పాడు. అరే, అటువంటి వ్యక్తికి ఈ దేశంలో ప్రధానమంత్రి గారు రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ ₹20,000 కోట్ల కాంట్రాక్ట్ ఎలాగిస్తాడండి? దీన్నే మనం ఆశ్రిత పెట్టుబడిదారి విధానం, క్రోనీ క్యాపిటలిజం అని చెప్పాను. నువ్వు రూపాయి లేకుండా రాజకీయ నాయకులతో నీకున్నటువంటి, ప్రత్యేకించి అధికారంలో ఉన్నటువంటి వారితో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని ప్రజల సొమ్ముని లూటీ చేయడమే. ఆ పద్ధతుల్లో ప్రైవేటు పెట్టుబడులన్నీ ఉన్నాయి ఈ దేశంలో ఈరోజు. మరి ప్రైవేటు వాడు ఏంటి మంచి చేశాడు ఈ దేశానికి? ఇప్పుడు ఇందాక మాధవరావు గారు కొంచెం సూచాయిగా చెప్పి వదిలేశారు. ఉక్కు ఉద్యోగులు, ఉక్కు అనే కాదు, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగి కార్మికుడు పనిచేయుడు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉన్నటువంటి వాళ్ళే బాగా పనిచేస్తారని చెప్పని అంటున్నారు. మరి ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు పని చేయకపోతే అది ఉత్పత్తి ప్రారంభమైన సంవత్సరం నుంచి నష్టాల్లో ఉంది. 1991 నాకు తెలిసి 91-92 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పటి నుంచి 2001-2002 ఆర్థిక సంవత్సరం దాకా నష్టాలే వచ్చేదానికి. 2,000 కోట్ల దాకా నష్టాలు వచ్చాయి. కాబట్టి దాన్ని ఇంకా BAFRకి నీకు పెట్టిన పెట్టుబడికి నీ నష్టాలకి సమానం అయిపోయింది. కాబట్టి ఇది నడపలేమని చెప్పానంటే అప్పుడు ఏదో ఆందోళన చేశారు, రీస్ట్రక్చర్ చేశారు. చేయడంతో అది నిలబడింది. 2002-2003 ఆర్థిక సంవత్సరం నుంచి అది లాభాల బాటను పట్టింది. ఎప్పుడు దాకా? 2014-15 సంవత్సరం దాకా బ్రహ్మాండంగా లాభాలు వచ్చాయి. ఎంత వచ్చాయి? 12-13 సంవత్సరాల కాలంలో 18,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చేదానికి. 18,000 కోట్లు అంటే ఉద్యోగులు ఎవరు పని చేయకుండానే లాభాలు వచ్చాయంటారా? ఎవరు పని చేసి ఉంటారు? ఏం అధికారులే, లేకపోతే CMD గారే మొత్తం బ్లాస్ట్ ఫర్నెస్ దగ్గర నుంచి ఎండ్ ప్రోడక్ట్ వచ్చిన దాకా ఆయనే మొత్తం అంతా, ఎంత కంప్యూటరైజ్ అయిపోయినా ఆయన ఒక్కడే ఆయన టేబుల్ ముందు ఉన్నటువంటి కంప్యూటర్ పట్టుకొని ల్యాప్టాప్ను పట్టుకొని మొత్తం నడిపాడు అనుకోవాలా? ఇక్కడ ఉద్యోగులు పని చేయకుండా 18,000 కోట్ల రూపాయలు 13 సంవత్సరాల్లో ఎక్కడి నుంచి లాభాలు వచ్చాయని చెప్పన్నది మనం ప్రశ్నించాలి. పని చేయట్లేదు కొద్దిమంది ఉంటారు, ఎప్పుడు అది ప్రైవేట్ రంగంలోనే ఉంటారు. ఎందుకంటే కాకా పట్టుకొని ప్రైవేట్ రంగంలోని అధికారిని కాకా పట్టుకుంటే నువ్వు పని చేయకపోయినా నీకు జీతం పెరిగిపోద్ది. ఒకే రకమైన పని చేసేవాడికి ఒకే రకమైన జీతాలు ఉండవు. అక్కడ ఒకే రకమైన పని చేసినటువంటి వాళ్ళకు కూడా పెర్ఫార్మెన్సు, ఇవి దొరబాబు సమంగా చేయట్లేదు, మాధవరావు బాగా చేస్తున్నాడని చెప్పని, నాకు నచ్చింది మాధవరావు బాగున్నాడని చెప్పని మాధవరావుకి ₹100 ఎక్కువ ఇస్తాను, దొరబాబుకి ₹100 తక్కువ ఇస్తాను. ఇద్దరు ఒకే రకమైన పని చేస్తున్నారు. ఈ పద్ధతుల్లో వ్యవహరిస్తారు. ఎవరైతే బాగా అధికారులను కాకా పట్టుకుంటారో అక్కడ వాళ్ళు పని చేయకపోయినా ప్రైవేట్ రంగంలో అడగరు. ప్రభుత్వ రంగంలోనైనా అలా ఉండదు. ఎవరైనా వాళ్ళ విధుల ప్రకారం పనిచేయాలి. కొద్దిమంది ఉంటారు ఎప్పుడు పని దొంగలు. వాళ్ళు మొత్తం కార్మికుల్లో వాళ్ళ శాతం ఎంత ఉంటుంది? 0.5% కూడా ఉంటుందని అనుకోను నేను. ఎందుకంటే 16,500-17,000 మందో కార్మికుల్లోనే 200-250 మందో అటువంటి వారు ఉంటారనంటే మనం లెక్కేసుకోండి, 0.1 కూడా ఉండదు. అంత 0.01 కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఈరోజుని మన రాష్ట్రంలో అత్యంత తలసరి ఆదాయం కలిగినటువంటి నియోజకవర్గం ఏదండి? గాజువాక నియోజకవర్గం. ఎలాగొచ్చింది తలసరి ఆదాయం అక్కడ అంత ఎక్కువ? ఎందుకు వచ్చింది? ఉక్కు పరిశ్రమ వల్లనే, మిగతా పరిశ్రమల వలన కాదు, ఉక్కు పరిశ్రమ వల్లనే వచ్చింది. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగంలో ఉండబట్టి కూడా. అదే ప్రైవేట్ రంగంలో ఉంటే మళ్ళీ తలసరి ఆదాయం అంత రాదు. ఒకటే ఉదాహరణ, మనం ఉక్కు పరిశ్రమలోనే
దాదాపు 17,000 మంది పనిచేస్తూ ఉన్నారు. మీ దగ్గర అచ్యుతాపురంలోని సెజ్జులో బ్యాండ్రిక్స్ ఉంది కదా, అందులో బ్యాండ్రిక్స్లోని 24,000 మంది పనిచేస్తున్నారు. 24,000 మంది. ఇక్కడ 17,000 మంది పర్మనెంట్ కార్మికులు అయితే ఇంకో 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ప్రత్యక్షంగా పనిచేసేది. మరి గాజువాకే ఎందుకు తలసరి ఆదాయంలో ఎక్కువ ఉంది? ఇది కూడా 10 సంవత్సరాలు అయింది కదా, బ్యాండ్రిక్స్ వచ్చి కూడా 10 సంవత్సరాలు అయింది. రెండో స్థానంలోనే ఉండాలి కదా. ఇక్కడ మీ ఏ నియోజకవర్గం? యలమంచిలి నియోజకవర్గం లేదే. కారణం ఏంటంటే మన రాజ్యాంగంలోనే మనకి వేతనాలకి సంబంధించి ఒక అంశం ఉంది. లివింగ్ వేజు, ఫేర్ వేజు, మినిమం వేజ్ అని 3 వేతనాలని అందులోని చర్చించారు. లివింగ్ వేజ్ అంటే నువ్వు జీవించడానికి సరిపడా అవసరాలను తీర్చగలిగే అంతటి వేతనం. అంత వేతనం ఈ రోజుకి నాకు తెలిసి ఈ దేశంలో ఎవరికీ రావట్లా. ఫేర్ వేజ్ అంటారు. ఫేర్ వేజ్ అని అంటే యాజమాన్యాలతో నువ్వు సంప్రదింపులు జరిపి నీ శ్రమ, దాని విలువ నువ్వు లెక్కగట్టి ఏదో అడుగుతావు, నేను నా నిర్వహణ ఖర్చులు అవన్నిటిని బట్టి యజమాని నేను ఇది ఇవ్వగలను అని చెప్పని అనుకున్న దానిలో ఇద్దరికీ మధ్యన కుదిరినటువంటి ఒక ఒప్పందం ద్వారా వచ్చేదే ఫేర్ వేజ్. అంటే కనీస వేతనం కన్నా ఎక్కువ, లివింగ్ వేజ్ కన్నా తక్కువ. సో అలాగ రావడం వల్ల ఏమైంది? నీకు మిగులు అన్నది వచ్చింది. అదే కనీస వేతనం అంటే ఏంటి? ప్రభుత్వం లెక్కేస్తుంది. ఒక కుటుంబానికి ఎన్ని క్యాలరీల ఆహారం ఉంటే అది ఆరోగ్యకరంగా కుటుంబం ఉంటుంది. కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో కనీస అవసరాలన్నీ తీర్చడానికి ఎంత సరిపోతుందో లెక్కేసి అదే కనీస వేతనంగా నిర్ణయం చేస్తారు. అంటే ఒక కార్మికుడు తను సంపాదించిన దానిలో ₹1 కూడా మిగులు లేకుండా మొత్తం ఖర్చు పెట్టుకుంటేనే మళ్ళీ మరుసటి రోజు తను శ్రమ చేయడానికి అవసరమైనటువంటి శ్రమశక్తిని పొందేంత మాత్రమే అతను వేతనం పొందుతాడు. అది కనీస వేతనం. అంటే రేపుటి శ్రమకి సరిపడా శక్తిని సంపాదించుకునేటటువంటి వేతనమే, పొందేటటువంటి వేతనమే కనీస వేతనం. కనీస వేతనం కన్నా ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మిగులు అన్నది వస్తుంది. ఈ మిగులు ఎక్కడికి పోయింది? కార్మికులు ఎక్కడెక్కడి నుంచి, ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో పనిచేసిన వాళ్ళందరూ ఆ పరిసర ప్రాంతాల ప్రజలే కాదు కదా, మన జిల్లా ప్రజలే కాదు కదా, ఈ రాష్ట్రం నుంచి వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అధికారులు అయితే ఎక్కువ మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళలో ఎక్కువ మంది వాళ్ళకు వచ్చినటువంటి మిగులంతా ఎక్కడ పెట్టారంటే పెట్టుబడి గాజువాక పరిసర ప్రాంతాల్లోనే. మన సొంత గృహం ఇప్పుడైతే ఉద్యోగం ఉంది కాబట్టి మనకి స్టీల్ ప్లాంట్ వారు ఉండడానికి ఒక క్వార్టర్ ఇచ్చారు, అందులో ఉంటాం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వీటన్నిటికీ మనం అలవాటు పడిన తర్వాత బయట మనం జీవించాలంటే అన్ని సౌకర్యాలు కలిగినటువంటి పద్ధతుల్లో మనం సొంత గృహాన్ని నిర్మించుకోవాలి అని చెప్పని భావించి ఆ పరిసర ప్రాంతాల్లోనే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాటో లేకపోతే ఇండిపెండెంట్ ఇల్లు ఏదో కొనుక్కున్నారు. తర్వాత ఈ ఉద్యోగం అయిపోయిన తర్వాత లేకపోతే పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఉపాధి, అందరికీ ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేదు కాబట్టి ఏదో ఒక వ్యాపారం, ఇటువంటిది ఈ మిగులు నుంచే ఆ డబ్బులన్నీ అక్కడికి రావడం వలన ఈరోజు గాజువాక అత్యంత ఎక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి నియోజకవర్గంగా ఎంపిక ముందు నిలబడింది. రేపు అదే ప్రభుత్వ రంగంలో కాకుండా బ్రాండిక్స్ లాంటి వాడు ప్రైవేట్ వాడు వస్తే ఆడు ఎంత ఇస్తాడండి జీతం? కనీస వేతనమే. దానికి ఒకటే చెప్తాను ఉదాహరణ. మనలో ఎంతమంది గమనించారో, ఒక 2 నెలల క్రితం మన చిత్తూరు జిల్లా కర్ణాటక సరిహద్దులో కొల్లారు, ఒకప్పుడు అక్కడ బంగారపు గనులు ఉండేవి. కొల్లారు ప్రాంతంలో ఇప్పుడు ఐఫోన్లు వాడుతున్నాం కదా మనమంతా, ఐఫోన్కి చాలా డిమాండ్. నిన్న కూడా ఏదో వచ్చింది పత్రికలోని వార్త వచ్చింది, మరి ఎంతమంది చదివారో నాకు తెలియదు కానీ ఐఫోన్లు భారతదేశంలోనూ ఉత్పత్తి అవుతున్నాయి. మంచి మార్కెట్ ఉంది భారతదేశంలో. ఐఫోన్లు ఇక్కడే తయారు చేయడం, ఇప్పుడు దాకా విదేశాల్లో తయారై మనకు వస్తున్నాయి కాబట్టి ఐఫోన్ కంపెనీ మన దగ్గరికి వచ్చేసింది, ఇక్కడే తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి మనకని చెప్పని అంటున్నారు.
ఎంతమందిని పెట్టుకున్నారు వాళ్ళు? 10,000 మందికి ఉద్యోగం ఇచ్చారు ఐఫోన్ కంపెనీలు. వాళ్ళు 2.5 నెలలైనా జీతాలు చెల్లించలే. వీళ్ళందరినీ పెట్టుకున్నారు, కొత్తగా పెట్టారు. 2.5 నెలలైనా జీతాలు చెల్లించకపోతే జీతాలు అడిగితే యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాలే. కొంచెం తలతెక్కగా సమాధానం చెప్పడంతో కార్మికులు తిరగబడి మొత్తం ధ్వంసం చేశారు అదంతా. దాని మీద కేసులు అవన్నీ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ తిరిగి కంపెనీ ప్రారంభించేటటువంటి క్రమంలోని 6,000 మంది బాండ్ల మీద సంతకం పెట్టి ఇచ్చారట. మేము భవిష్యత్తులో ఎప్పుడు ఎటువంటి ఘర్షణలు, అంటే జీతం ఇవ్వకపోయినా, మేము చేసిన కష్టానికి జీతం ఇవ్వకపోయినా, అయ్యా బాబు ఎప్పుడు మాకు జీతం ఇస్తామని అడుగుతాం తప్ప ఆగ్రహంతో మీకు వ్యతిరేకంగా ఏమీ చేయమని చెప్పని రాసిచ్చినటువంటి వాళ్ళని 6,000 మందిని పెట్టుకున్నారు. మళ్ళీ తిరిగి ఉత్పత్తి ప్రారంభమైంది అని చెప్పని పత్రికల్లో ఒక మూలన చిన్న వార్త వచ్చింది. అది కూడా జాతీయ ఆంగ్ల పత్రికల్లో, హిందూ లాంటి పత్రికలో వచ్చింది. అంటే మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అయ్యే కనిపిస్తాయి మాకు పత్రిక తిరిగేసినప్పుడు, వాటినే చూస్తాం జాగ్రత్తగా. చాలామంది ఆ చిన్న వార్తలు పట్టించుకోరు. ఆ చిన్న వార్తలోనే ఎక్కువ విషయం ఉంటుంది అన్నది. మేముగా అదే నిన్న అది చర్చ కూడా ఉంది. అంటే ఐఫోన్ ఎంత కొంటున్నామంటే తక్కువలో తక్కువ ఐఫోన్ ఖరీదు ఎంత ఉంది మన దేశంలో? 60,000 రూపాయలు, ఎంతో తక్కువలో తక్కువ 1,50,000, 1,50,000 దాకా ఫోన్ ఉంది. ఆ ఫోన్ తయారు చేసేవాడికి ఇచ్చే వేతనం ఎంత? కనీస వేతనం SEZలో ఉంటుంది. SEZలో ఉంటే నువ్వు యూనియన్ పెట్టుకునే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, నాకు ఇది కావాలని అడిగే హక్కు లేదు. వాడు ఇచ్చింది ఏదో నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలి తప్ప గట్టిగా మాట్లాడడానికి వీలు లేదు. అంటే రేపు ప్రైవేటు పరం అయితే ఇక్కడ కూడా అదే రకమైన పరిస్థితి వస్తుంది. అటువంటి వేతనాలు కావాలా? మనిషి, ఒక కార్మికుడు గౌరవంగా జీవించేటటువంటి పద్ధతుల్లో బతికేటటువంటి వేతనాలు మనకు కావాలా? అటువంటి పరిశ్రమలు మనకు కావాలా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఐఫోన్ అన్నది అదే. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మన దేశంలోకి వచ్చినా మన దేశంలో ఉపాధి దొరకలేదంటే ఉపాధి దొరికింది. ఏ ఉపాధి అది? కనీస స్థాయిలో ఆదాయం వచ్చే ఉపాధి తప్ప గౌరవంగా బతికేటటువంటి పద్ధతుల్లో ఉపాధిని ఇవ్వలేకపోతుంది. గౌరవంగా బతికేటటువంటి పద్ధతుల్లో ఆ కార్మికుడు జీవించేటటువంటి ఉపాధిని ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఉపాధిని మనం కోరుకోవట్లా. కాబట్టి ఈ పద్ధతుల్లో మనం ఇది ఉండాలి. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా సంపద సృష్టించబడతా ఉంది. దానివల్లనే మనం మరింత అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. అసలు ప్రభుత్వం ఇంకా ఏది జాతీయం చేయదు, అంతా ప్రైవేటు పరమే చేస్తామని చెప్పని వాళ్ళు అంటున్నారు. ఇది నిజమా అని అనుకుంటే, మనం గతంలో మన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని చెప్పని మన తెలుగు ఆయనే పెట్టాడు. తెలిసిన ఆయన పేరు, తర్వాత ఇంకో పేరు ఉంటుంది తర్వాత, రమేష్ గెల్లి అని. అంటే మామూలు గెల్లి రమేష్ అతని పేరు, ఇంటి పేరు వెనకాల ఉత్తర భారతదేశంలో లాగా వెనకాల తగిలించుకుంటే ఇది ఇక్కడోడు కాదనుకున్నా, గుంటూరు జిల్లా అయింది. వాళ్ళ అక్కగారు ఆర్టీసీలోనే అధికారిగా పనిచేశారు. రమేష్ గెల్లి గుంటూరు జిల్లా ఆయన. అంతకుముందు వైశ్య బ్యాంకు CMDగా ఉండేవాడు. వైశ్య బ్యాంక్ నుంచి బయటకు వచ్చేసి ఆయన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అనే ఓ బ్యాంకును పెట్టాడు. చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది, అది ఇది అని చెప్పని అన్నారు. అంత తొందరగా కుంభకోణాలకు పాల్పడి దెబ్బతినిపోతే అందులో పెట్టిన పెట్టుబడులన్నీ ఎవరో మామూలు మనలాటోళ్ళు కాదు. మనలాటోళ్ళు పెట్టుబడులు పెడితే ప్రభుత్వం వదిలేసిన. ఎందుకంటే మనం సహకార బ్యాంకులను చూస్తున్నాం కదా. సహకార బ్యాంకులు దెబ్బతింటే సహకార బ్యాంకుల్లో సామాన్యుడి పెట్టుబడులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం దాన్ని పట్టించుకోదు. ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసే వాళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ డబ్బులకి భద్రత కల్పించాలనే దాన్ని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుతోనే టేక్ ఓవర్ చేయించారు. ప్రభుత్వ రంగ బ్యాంకు దాన్ని తీసుకుందానంటే గ్యారంటీ
ఇది ప్రభుత్వం కాబట్టి మా డిపాజిట్లకి ఏమీ మాకు భయం లేదనేది. అది ఇప్పుడు లేటెస్ట్గా ఎస్ బ్యాంక్ అనో ప్రైవేట్ బ్యాంక్ వచ్చింది. మీకు ఇంకా తెలియదులండి, ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, అనకాపల్లిలో దాని బ్రాంచ్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఎస్ బ్యాంకు చాలా కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా బ్రాంచ్లు పెట్టారు, బ్రహ్మాండమైన వ్యాపారం చేశాడు. అలాగే కుంభకోణాలు కూడా జరిగాయి. ఇప్పుడు అంతా దెబ్బతింది. ఆఖరికి 10 రూపాయలు ముఖ విలువ కలిగినటువంటి షేర్ 2 రూపాయలకి పడిపోయింది. ఎస్ బ్యాంక్ దెబ్బతింటే మళ్ళీ ఈ దేశంలో పెట్టుబడిదారులు దెబ్బతింటారని ప్రభుత్వమే 7 బ్యాంకులు ఆర్థిక సంస్థల చేత దాన్ని షేర్లు మళ్ళీ కొనుగోలు చేయించారు. 2 రూపాయలు ముఖ విలువ అయితే 8 రూపాయలు ప్రీమియం అట. 10 రూపాయలు చొప్పున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బంధన్ బ్యాంక్ అని చెప్పని సెంట్రల్ గవర్నమెంటే కొత్తగా ప్రమోట్ చేసింది, అదొకటి. కొన్ని కోటక్ బ్యాంకు, అదొకటి ప్రైవేట్ బ్యాంకు. ఇంకొకటి హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంకు, దాని చేత మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులు చేస్తే అందులోని షేర్లు పెట్టుబడులు మళ్ళీ పెట్టించి ఆ బ్యాంకుని మళ్ళీ నిలబెట్టారు. కాబట్టి ప్రైవేటు సంస్థలు దెబ్బతింటే వాటిని నిలబెట్టాలంటే ఏం చేస్తున్నారు? ప్రభుత్వ పెట్టుబడులు అందులోని పెడతా ఉన్నారు. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చింది. చాలా ప్రపంచంలోనే అమెరికా లాంటి పెద్ద దేశాల్లోనే రాత్రికి రాత్రి ఆర్థిక సంస్థలు కుప్పకూలాయి. అదేవిధంగా యూరోప్లో కూడా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆర్థిక సంస్థలన్నీ దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాలు ఏం చేశాయి? మొత్తం వాటిని జాతీయం చేశాయి. ఆర్థిక సంస్థలన్నీ జాతీయం చేసిన తర్వాతే మళ్ళీ తొందరగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థలన్నీ నిలదొక్కున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ప్రైవేట్ వాడేమో దోచుకొని పోతాడా, మళ్ళీ ప్రజల సొమ్ము తీసుకెళ్ళి అందులో పెడితేనే ఒక విశ్వాసం కల్పించగలం. అంటే మనకి 2008లోనే ఒక గుణపాఠం, ప్రభుత్వ రంగ సంస్థల పట్లే ప్రజలకు విశ్వాసం ఉంటుంది, ప్రైవేటు సంస్థలు సక్రమంగా వ్యాపారం చేయలేవు, అదంతా నీటి బుడగలాగా బ్రహ్మాండంగా బుడగ వస్తుంది, ఒకసారి టప్పని పేలితే ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరొకటి ఉండదు. ఆ సందర్భంలో ప్రభుత్వాలు కలగజేసుకొని వాటిలో 100% వాటాలు కొనుగోలు చేయడమో లేకపోతే 50% 60% వాటాలు కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక సంస్థను నిలబెట్టి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి మన ముందే ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏ అంశం కూడా వాదనకి నిలబడేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, మేము దీని ద్వారానే ఇది నిలబడుతుంది, నిలబెట్టగలమని చెప్పనేది లేదు. దీన్ని ఒక్కసారి ప్రైవేటు పరం చేస్తే ఇప్పుడు ఆయన పెట్టిన ఒక ప్రతిపాదన ఉంది. 16,500 ఎకరాల భూమి భారత రాష్ట్రపతి గారి పేరు మీద ఉందంట, విశాఖ ఉక్కుది. అది భారత రాష్ట్రపతి గారి పేరు మీద ఉంటే ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా కొనుగోలు చేయాలంటే సులువు కాదండి, ఎందుకంటే వాళ్ళకి ఆ భూమి మీద హక్కు రాదు. అందుకని మా లక్ష్మీనారాయణ గారు చెప్పిన ప్రతిపాదన ఏంటంటే ఆ భూమిని విశాఖ ఉక్కుకి బదలాయించండి, బాగుంటుంది, అది మనకి వినడానికి కూడా చాలా బాగుంటుంది. విశాఖ ఉక్కుకి ఆ భూములు బదలాయింపు జరిగిపోతే అప్పుడు ఉక్కుకే పూర్తి హక్కు వచ్చేస్తుంది దాని మీద. అది అమ్మితే ఇప్పుడు ఎంత పెట్టారంటే ముందులోని దాని నెట్వర్త్ మన గత డిసెంబర్ నాటికి 1120 కోట్లు దాని నెట్వర్త్. అంటే మాధవ్ గారు చెప్పినట్టు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు నష్టాలు రావడంతో కొంత తరుగులు అన్నీ పోను. ఈరోజు దాని యొక్క ముఖ విలువ ఎంత? 1120 కోట్లు అన్నారు. నువ్వు ఇలాగ అమ్మితే ఎవడ ఒప్పుకుంటాడా? దానికి విలువ ఎంత ఉంది? 26,000 ఎకరాల భూమి. సో అందులోని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అవసరాల కోసం పక్కన గంగవరం పోర్టుకి కొంత, ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకి తీసుకోగా ఇంకా 22,000 ఎకరాల భూమి 22,000 ఎకరాల భూమి ఇంకా ఉంది. అందులోని దాదాపు 8,000 ఎకరాల భూమి 8,000 6,000 ఎకరాల భూమి భవిష్యత్ అవసరాల కోసం. స్టీల్ ప్లాంట్ ఈరోజు 7.3 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది. అది 20 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసే స్థాయికి దాని ప్లానింగ్ ఉంది. అంత స్థాయికి అది వెళ్ళినప్పుడు మళ్ళీ 1 ఎకరం సేకరించకుండా ఈ భూముల్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు అని పెట్టుకున్నారు.
అవన్నీ భారత రాష్ట్రపతి గారి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. అది అంటే ఒక సెక్యూరిటీ. ఏ ప్రభుత్వం అని అంటే రాష్ట్రపతి గారి పేరు మీద రిజిస్టర్ చేస్తారు ఎక్కడైనా సరే. మరి అటువంటిది ఇప్పుడు వాళ్ళ చేతుల్లోంచి దాన్ని తీసేసి ఈ స్టీల్కి కానీ ఇచ్చేస్తే ప్రైవేటు వ్యక్తులు హాయిగా దాని మీద వ్యాపారం చేసుకోవచ్చు. అంటే దాని విలువ ఎంత ఉంది? ఇప్పుడు ఎంత పెట్టారు? 32,000 కోట్లు. ప్రభుత్వం చెప్పిందంతా 32,000 కోట్లు. 32,000 కోట్లలో 51% వాటాని ప్రైవేటు పరం చేస్తే యాజమాన్యం అంతా వాళ్ళ చేతుల్లోకి పోతుంది. అంటే 16,500 కోట్ల రూపాయలు నేను ఇందులో పెట్టుబడి పెడతానని చెప్పని ఆయన ఒప్పందం చేసుకుంటాడు. ఆ ఒప్పందం కాగితాలు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ కడతాడు. అంటే మన డబ్బులే మనకిచ్చి యాజమాన్యం వాడు తీసుకుంటాడు. యాజమాన్యం వాడి చేతుల్లో పోగానే వెంటనే భూములు అమ్మకం చేస్తే ఒక 1000 ఎకరాలు కూడా అమ్మాల్సిన అవసరంలా వాడి డబ్బులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఎకరం 10 లక్షలు ఉంది, అక్కడ 10 కోట్లు ఉంది, ఎకరం 10 కోట్లు ఉంది మార్కెట్లో. ఈరోజు ప్రభుత్వ లెక్కలైతే తక్కువ అనుకోండి, 3.5 కోట్లు 4 కోట్లు ప్రభుత్వ స్టాంప్ డ్యూటీకి సంబంధించి దాని విలువ. కానీ ఓపెన్ మార్కెట్లో 10 కోట్లు ఉంది. కాబట్టి సులువుగా వాడు డబ్బులు చేసుకుంటాడు. ఇందాక చెత్త పనికిరానటువంటి చెత్తనమ్మి 600 కోట్లు సంపాదించుకున్నట్టు జింకు యాజమాన్యం ఎక్కడైనా అదే జరుగుద్ది. కాబట్టి దీన్ని మనం అంగీకరించాలా? ఎట్టి పరిస్థితిలో అంగీకరించడానికి లేదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. ప్రభుత్వ రంగంలో కొనసాగితేనే ఈరోజుని మన జిల్లా ఈ స్థాయికి అభివృద్ధి కావడానికి, మన రాష్ట్రం ఈ స్థాయికి అభివృద్ధి కావడానికి, ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి కావడానికి దోహదపడింది విశాఖ ఉక్కు అన్నది. నేను మొన్ననే మన పక్క రాష్ట్రం మొన్నటిదాకా కలిసి ఉండి ఇప్పుడు విడిపడినటువంటి మరో తెలుగు రాష్ట్రం మంత్రి చాలా గొప్ప ప్రకటన చేశాడు. ఈరోజు విశాఖ ఉక్కు అన్నది ఇదేదో ఆంధ్రులది అక్కడోళ్ళది కాదు, ఆంధ్రప్రదేశ్ది కాదు, ఇది తెలుగు ప్రజలందరిది. విశాఖ ఉక్కుని అమ్ముకోవడానికి మనం అంగీకరిస్తే రేపు ఈ దేశంలో ఏదీ మిగల్చరు. కాబట్టి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్నటువంటి పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉంది. మేము కూడా మీతో పాటు కలిసి ఆ ఉద్యమంలో పాల్గొంటామని చెప్పారనంటే ఇది తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. దీన్ని అమ్మకానికి ఎట్టి పరిస్థితిలో మనం అంగీకరించకూడదు. ఇది 100% ప్రభుత్వ రంగంలో కొనసాగించడం ద్వారా మాత్రమే ఈ దేశ అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి, ఉమ్మడి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షించడం కోసం దోహదపడుతుందని, అందుకు మనందరమే కూడా ఎవరైనా ఇప్పుడు చర్చలకు వస్తూ ఉంటారు మనతోని. బీజేపీ నిన్న రాత్రే TV5లో చర్చ జరిగింది. బీజేపీ నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు. ఉక్కులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల కుటుంబాల ప్రయోజనం కాపాడడం కోసమే మేము ప్రైవేటు పరం చేస్తున్నామంటారు. ప్రైవేటు చేతుల్లోకి పోతే ఎక్కడైనా సరే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేసినప్పుడు వాళ్ళ కండిషన్ ఒకటే, మాకు ఎంతమంది ఉద్యోగులు వద్దు, మీరు VRS ఇస్తారో CRS ఇస్తారో గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇస్తారో మాకు అనవసరం, వాళ్ళందరినీ మాకు ఇంతే కావాలి. ఇప్పుడు ఎంత 17,000 మంది శాశ్వత కార్మికులు, పర్మనెంట్ కార్మికులు ఉంటే మాకు అంతమంది వద్దు, మాకే 4,000 3,000 కావాలి అంటే మిగతా వాళ్ళందరికీ బంగారపు కరచాలనం ఇస్తావా, లేకపోతే VRS లాంటిది ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించేసేయండి, అప్పుడు మేము తీసుకుంటామని చెప్పానంటారు. అప్పుడు ఉద్యోగుల కుటుంబాల యొక్క ప్రయోజనాలు ఏ విధంగా పరిరక్షించబడినట్టు? కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్కి నష్టాలని చెప్పని అంటున్నారు. మాధవరావు గారు చెప్తారేమో అనుకున్నాను. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు దాకా, ఇందాక నేను చెప్పాను, 2017-18 ఆర్థిక సంవత్సరంలో కూడా లాభాలు వచ్చేదానికి మధ్యలో మొత్తం వచ్చిన లాభాలు 18,000 కోట్లు అయితే మొత్తం వచ్చిన నష్టాలు 12,900 కోట్లు. కాబట్టి 18,000 కోట్లు దాన్ని మైనస్ చేస్తే 5,000 కోట్ల రూపాయలు ఇంకా లాభంలోనే ఉంది. ఇప్పుడు దాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 42,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కానివ్వండి, వాళ్ళ పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాల్లో వచ్చినటువంటి వాటా రూపంలో కానివ్వండి,
ఈరోజు నీ స్టీల్ ప్లాంట్ చెల్లించింది 42,000 కోట్లు. ఇక్కడే మనం ఒకటి గమనంలో పెట్టుకోవాలి. నిన్న అన్ని పత్రికల్లో వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 6 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలకి 5 సంవత్సరాల కాలంలో సార్ గత 2014 నుంచి 19 దాకా ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలకి 6,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. అంటే వాళ్ళ ఉపాధి కల్పిస్తున్నారంటే మనందరికీ దయతలిచి ఆయన పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టి ఈ దేశ ప్రజలకి దయతలిచి ఉపాధి కల్పిస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి రాయితీలు ఇవ్వకపోతే ఆ రకమైన పెట్టుబడులు రావని 6,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత రాయితీలు ఇచ్చారో చెప్పమానండి. ₹1 రాయితీ లేదు. ఈరోజు కొన్ని అప్పులు 14% వడ్డీకి తెచ్చినవి ఉన్నాయి బ్యాంకుల నుంచి. అలాగే ఇందాక మాధవరావు గారు చెప్పినట్టు బ్యాంకులకి రుణం పొందడానికి గ్యారంటీ ఇచ్చినందుకు 3% కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నారు. ఈరోజు దాకా ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులకి దగ్గర రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం వల్ల దెబ్బతిన్న ఒక్క బ్యాంకు లేదు. అది నేను చెప్పట్లే, ఎస్బీఐ చీఫ్ మన అన్ని పత్రికల్లో వచ్చింది చూడండి. ఇప్పుడు బాగా మన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది ఎస్బీఐ చీఫ్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఏ ప్రభుత్వ రంగ సంస్థ వలన మా బ్యాంకులకి నష్టం లేదు. ఈ దేశంలో ప్రైవేట్ రంగ సంస్థలు తీసుకున్నటువంటి అప్పులు ఎగ్గొట్టడం వల్లనే బ్యాంకులు దెబ్బతిన్నాయి తప్ప, బ్యాంకుల యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింది తప్ప ప్రభుత్వ రంగ సంస్థల వలన కాదు అని చెప్పని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎండి గారే చెప్పారు. అది చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్తున్నది ఏది కూడా వాళ్ళ వాదనలు సక్రమంగా మనం తిరిగి వాళ్ళతో చర్చ చేసి ఒక వాస్తవాల ఆధారంగా మనం ఎప్పుడైతే వాదన చేస్తామో ఏవి నిలబడేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు గాల్లో దాటేసుకొని పోతారు. అలాగే ఎప్పుడో అన్నాడు లెనిన్ మహాశయుడు, ఏ నినాదం వెనక ఎవరు ప్రయోజనాలు ఉన్నాయో గమనించినంత కాలం సామాన్య ప్రజానీకం మోసపోతూనే ఉంటారన్న. అందుకని ఇప్పుడు ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో మేము భాగస్వాములు అవుతామని చెప్తూ రకరకాల ప్రతిపాదనలతో మన మధ్యకు వస్తున్నటువంటి వారిని కూడా సక్రమంగా మనం గమనించకపోతే పరోక్షంగా ఉక్కు ప్రైవేటీకరణకి మనం సహకరించినటువంటి వాళ్ళం అవుతాం తప్ప. కాబట్టి అటువంటి వారి పట్ల కూడా మనం జాగ్రత్తగా వ్యవహరిస్తూ విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటటువంటి పద్ధతుల్లో కృషి చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పని కోరుకుంటూ మీ దగ్గర సెలవు. నాని గారికి ధన్యవాదాలు. ప్రభుత్వ రంగం ప్రైవేటు రంగం మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, ప్రభుత్వ రంగంలో ఉంటే కలిగే ప్రయోజనం, ప్రైవేటు రంగంలో ఉంటే ఏ వర్గ ప్రయోజనం అయితే ఎవరికి ప్రయోజనం చేకూరుతున్న అంశం మీద మనకి స్పష్టంగా వివరించారు. మిత్రులారా, ఇప్పుడు మాట్లాడడం ఇంకా ఉన్నారు చాలామంది. అనుకూల ప్రతికూల ప్రశ్నలు కూడా వేసేవాళ్ళు ఉంటే వెయ్యాలి. అంటే చర్చ జరగాలనేది ప్రధానమైనది. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పని చేయకపోవడం వల్ల నష్టాలు జరుగుతుంది. అసలు పని చేస్తే ప్రైవేట్ రంగంలో మాకు 15,000 రూపాయల ఉద్యోగం వస్తుంది, వాళ్ళకు 2 లక్షల జీతం అవసరమా అనేది యువకుల్లో ప్రశ్న. ఇట్లాంటిది ఒక ప్రతికూల అనుకూల 2 క్వశ్చన్ పాజిటివ్ నెగిటివ్ డిస్కస్ చేయాలనేది ఉంది. చర్చ జరుగుతుంది ఈరోజు సోషల్ మీడియాలో. అయితే అలాంటి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఎంప్లాయ్ అయినటువంటి కొండలరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కొండలరావు గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? కమరేడ్స్, ఇప్పుడు శివరామ్ గారిని మాట్లాడాల్సిందిగా వస్తున్నాను. స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఎంప్లాయ్ శివరామ్ గారిని దయచేసి అందరూ మాట్లాడే వాళ్ళ సమయాన్ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. సభకు నమస్కారం అండి.
నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మేనేజర్గా రిటైర్ అయిపోయానండి. సో ఈరోజు ఈ విశాఖపట్నం 100% అమ్మేస్తున్నామని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, అలాగే లోకల్ వాళ్ళు, అన్ని పార్టీలు కూడా దీనికి రాజకీయానికి అతీతంగా పోరాటం చేస్తున్నారు. ఈ కింద నెల 10వ తారీఖు నుంచి కూడా రోజు రిలే నిరాదేశాలు ఇక్కడ పూర్వపల్లిలో చేస్తున్నారు. దీనికి అన్ని పార్టీలు కూడా తనకు మద్దతు ఉంది. సో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి కొంతమంది యువకులు అంటున్నారు. దాంట్లో చాలామంది కొంతమంది ఉద్యోగులు సరిగ్గా పనిచేయట్లేదు, మాకు ఈ ప్రైవేటు కంపెనీలో 10,000, 15,000, 20,000 మాకు జీతాలు వేతనం సరిపోతాయి, ఎందుకు 1,50,000, 2 లక్షలు కార్మికులకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కొంతమంది యువకులు అనుకుంటున్నారు. సో ఈరోజు మనకు కనీస వేతనాలు కూడా చెల్లించినటువంటి పరిస్థితులు కొన్ని ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. కనీస వేతనాలు అంటే మినిమమ్ శాలరీ ఒక 5,000, 6,000 శాలరీ ఇస్తే మనకి ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఆ డబ్బుతో జీవనం గడపగలరు? ఇద్దరు భార్యాభర్తలు పిల్లలతోటి ఆ డబ్బుతోటి 5,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 12,000 రూపాయలతో జీవనం గడపాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. సో మనకి ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు ఉండాలి అంటే మనకి వేతనాలు, సరైనటువంటి వేతనాలు వాళ్ళు చెల్లిస్తారు. ఆ వేతనాలతో మనకి ఈరోజు అదే గాజువాకలో తలసరి ఆదాయం చాలా అత్యధికంగా ఉందని చెప్పేసి చెప్పారు ఇప్పుడే. సో ఎందుకు ఉన్నది అంటే దానికి ఆ రకమైనటువంటి వేతనాలు ఇస్తున్నారు కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. సో ఈ యొక్క కనీస వేతనాలతో జీవితాంతం వాళ్ళు జీవనం సాగించగలరండి. ఈ 5,000, 6,000, 10,000 రూపాయలతో ఈరోజు 10,000 రూపాయలు సరిపోతుందని చెప్పేసి కొంతమంది యువకులు అనుకుంటున్నారు. ఆ 10,000 రూపాయలతో జీవితాంతం 10, 20, 30, 40 సంవత్సరాలు జీవితం సాగించగలరు. అదే వేతనంతో చాలా కష్టం. సో ఆ వేతనం కూడా ఆ వేతన పెరుగుదల కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుందంటే సపోజ్ ఈ నెల ఇక్కడ నుంచి ఈ సంవత్సరం 10,000 ఇస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మహా అయితే 200, 300, 400, 500 అంతకన్నా ఎక్కువ పెరగదు. సో ఈ జీవితకాలం ఒక 30-40 సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళ తాలూకా వేతనం మహా అయితే 15,000, 20,000 అంతకన్నా ఎక్కువ వేతనం వాళ్ళది పెరగదు. సో ఆ వేతనంతో ఈ 30-40 సంవత్సరాల జీవనం గడపడం ఉంటే చాలా కష్టం. సో మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈవేళ మనకి విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు మనం అంటున్నాం. సో ఇది విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కే. కానీ మనకి ఇంతకుముందు అధికారులు ఇప్పుడు ఇందాకలే చెప్పారు, అధికారులు అందరూ కూడా మొత్తం దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ అధికారులు ఉంటున్నారు, కానీ అనధికారులు మాత్రం లోకల్ వాళ్ళే ఉంటున్నారని చెప్పేసి. లోకల్ వాళ్ళు ఎక్కడున్నారండి? గతంలో 1990 ముందు రిక్రూట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మన లోకల్ వాళ్ళే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది, అనధికారులు అందరూ. దాని తర్వాత 98 తర్వాత ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు వేస్తే మీరు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకొని లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే మరి మేమందరం కూడా ఇక్కడ అంతే ఎక్కడెక్కడో చదువుకొని ఉన్నాము, ఉద్యోగం కోసం చూస్తున్నాము, దానికి మాకు కూడా ఆ ఉద్యోగం ఇవ్వకపోతే మాకు మేము ఎక్కడికి పోవాలి? ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేయట్లేదు, కాబట్టి మాకు ఎక్కడ కావాలి, మాకు కూడా దేశవ్యాప్తంగా కూడా రిక్రూట్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ అక్కడ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే అది సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మొత్తం ఈవెన్ కళాశీ ఉద్యోగులకు కూడా నేషనలైజ్డ్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి టెస్ట్ అది పెట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకొని మనకి ఈ ప్లాంట్లో ఉద్యోగం ఇవ్వాలి. సో ఆ దీంతో ఇప్పుడు ఈవేళ మన కళాశీ కానీ టెక్నీషియన్కి చార్జ్మాన్కి ప్రతి ఉద్యోగం కూడా స్టీల్ ప్లాంట్లో మొత్తం త్రూఅవుట్ ఇండియా లెవెల్లోంచి మనకి కుర్రవాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. సో అందువల్ల మనకి స్టీల్ ప్లాంట్ మనకి ఆంధ్రలో విశాఖ ఉక్కు ఆంధ్రలోకే, కానీ ఇది నేషనలైజర్గా అంటే దేశవ్యాప్తంగా మనం ఈ సమ్మెను తీసుకురావాలి. ఎందువల్ల అంటే దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అప్పుడు ఎంప్లాయ్మెంట్ దీంట్లో దొరుకుతుంది. ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళే కాదు, ఒరిస్సా వాళ్ళు కాదు, వెస్ట్ బెంగాల్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, యూపీ కానీ ప్రతి రాష్ట్రం నుంచి కూడా
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా అందరూ కూడా దీంట్లో ఉపాధి పొందుతున్నారు. సో ఆ ఉపాధి పొందుతున్నారంటే ఏంటి, మొత్తం దేశవ్యాప్తంగా మన ఈ ఉద్యోగాన్ని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం దీంట్లో ఉందన్నమాట. సో మనకేంటంటే ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలు ఉంటే మనకి దాంట్లో ఉన్నటువంటి జాబ్ సెక్యూరిటీ ఉండదు. నెంబర్ 1 జాబ్ సెక్యూరిటీ అంటే ఏంటి, సపోజ్ ఆయనకి నచ్చితే దాంట్లో ఆ ఉద్యోగం ఉంచుతాడు, నచ్చలేదనుకోండి దానికి ఒక 3 నెలల ప్రాధాన్యతగా ఆ కంపెనీ రూల్స్ ప్రకారంగా 3 నెలల జీతం ఒక కవర్లో పెట్టి ఆయనకి ఇచ్చేస్తే బాబు రేపటి నుంచి మీరు రావడం అవసరం లేదని చెప్తారు. సో అప్పుడు ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడిపోతుంది. సో అదే ప్రభుత్వ రంగంలో ఉంటే మనకి జాబ్ సెక్యూరిటీ మరీ ఎక్కువగా అదంటే అస్సలు డ్యూటీకి వెళ్ళకపోతే తప్ప దాంట్లోంచి ఉద్యోగం నుండి తీసేవలసిన పరిస్థితులు దాంట్లో మనకి ఏర్పడవు. సో అందువల్ల ఏంటంటే మనకి ఈ యొక్క దేశవ్యాప్తంగా మనకి ఈ యొక్క యాజిటేషన్ తీసుకొని రావాలి. అటువంటిప్పుడే ఇంకా మనకు లోకల్గా కాదు, ఇప్పుడు ఏదైనా ముందుగా చెప్పారు కేటీ గారు మన తెలంగాణ కాదు, మన ఆంధ్ర హక్కు తెలుగు వాళ్ళ తాలూకా ఇది మనకి ఆత్మగౌరవానికి మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ఆయన కూడా సపోర్ట్ చేయరు. సో ఆయనే కాబట్టి ఇంతకుముందు వరకు మనకి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ 2 కలిపి ఉండే కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఈ ప్రకటన చేయడం చాలా సంతోషకరం. బట్ అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా మనకి ఇది ఈ ఉద్యమానికి తోడ్పాటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో మనకు ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ మనకి మొదటి నుంచి కూడా మనకి కొన్ని సంవత్సరాల లాభాల్లో వచ్చింది, కొన్ని సంవత్సరాల నష్టంలో వచ్చింది. ఈ లాభ నష్టాలను మనం వేసుకుంటే మనకి లాభమే అధికంగా మనకి వచ్చింది, కానీ పూర్తిగా నష్టం మాత్రం ఏమీ రాలేదు. సో మనకి ప్లాంట్ ఏంటి 26,000 ఎకరాలు మనకి ప్లాంట్ సేకరించింది దేనికంటే 20 మిలియన్ టన్నుల వరకు మనకి కెపాసిటీ కోసం దాన్ని ఒక 20 టన్నులు 1000 టన్నులు కూడా చేయాలని చెప్పేసి దానికి అప్పుడు ప్రతిపాదన చేసి ఆ యొక్క స్థలాన్ని సేకరించడం జరిగింది. సో ఆ స్థలాన్ని సేకరించిన తర్వాత అప్పుడు మన ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారండి, హ్యాపీగా దాన్ని వేరే దానికి స్టీల్ ప్లాంట్ కానీ లేకపోతే ఇంకో వేరే దానికి కూడా దానికి వాడుకొని త్వరగా ఈ ప్రైవేట్ వ్యాపారం చేసుకొని వాళ్ళు రకరకాలైన వ్యాపారాలు కూడా చేసుకునే అవకాశం కూడా వాళ్ళకి మనం కల్పించినట్టు అవుతుంది. సో అందువల్ల ఏంటంటే మనకి ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా మనందరం సంఘటితంగా అందరూ కూడా ఒక తాటిపై నిలబడి రాజకీయాలకు అతీతంగా పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సభ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ నాయకులు పోతరాజు గారు మాట్లాడుతున్న పోతున్నాను. ఈనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి ఎందుకు ఎవరి కోసం అనే నివాదంలో ఈరోజు చర్చ జరుగుతుంది. కానీ అన్నం పెట్టే రైతన్న భూములు కోల్పోయి నానా ఇబ్బందుల్లో పడి 25-30 బస్తాలు ఎకరకు పట్టే రైతుల దగ్గర అక్రమంగా తీసుకొని ప్రభుత్వం వాళ్ళకి ఉపాధి లేకుండా చేసి 5,000 రూపాయలు ఎకరానికి ఆనాడు ఇచ్చి రైతులని ఇబ్బంది పెట్టి ఈనాడు వాడి పిల్లలకి ఉద్యోగాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్లో చెండు భూములు లేకపోయినా వారికి ఉపాధి కల్పించి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అన్నం పెట్టే రైతన్న కుటుంబం ఈ రోజు రోడ్లు పడింది. వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని నివారణతో ఆనాడు ఎంతో శ్రమతో మా బస్సుల్లో ప్రైవేట్ బస్సుల్లో తిరిగేటప్పుడు కూడా వాళ్ళే బస్సు తగ్గబడతామంటే దిగిపోయి వాళ్ళకు సహాయం చేశాం. రేపొద్దున మేము చదువు తక్కువ సరే మా పిల్లలకు ఉపాధి కలుగుతుందని చెప్పేసి ఆనాడు ఎంతో పోరాటం చేశాం ప్రజలతో కలిసి. అయినా ప్రభుత్వం కలెక్టర్ గారికి, సీఎం గారికి, రెవెన్యూ మంత్రి గారికి కూడా తెలియవలసినా కూడా మాకు పాస్బుక్ ఇవ్వలేదు, అలానే మా పిల్లలకు ఉద్యోగం ఇవ్వలేదు. ఆనాడు అజయ్ కల్ల గారు అన్నారు, మీరు మీ కలెక్టర్ ఆఫీస్ నుంచి వినతిపత్రం తెచ్చుకుంటే మీకు ఏ ఆస్తి లేదని చెప్పి తెస్తే మీ పిల్లలకు ఉద్యోగంతో చెప్పి
ఉన్నారు. కానీ ఈనాడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినారు. ఈనాడు ఎవరు పట్టించుకోవట్లేదు. అందువలన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు. ఒక అన్నదమ్ముడు పని చేయకపోవచ్చు, కానీ ప్రభుత్వ పనుల్లో ఉంటే ప్రజలకి ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా ఆనాడు మనకి సాగుతుంది. అయితే మనం తెలంగాణ సీఎం గారు విడిపోయిన అన్నదమ్ముళ్ళ కలిసి ఉందామని చెప్పేసి ఆనాడు అన్నారు. ఈనాడు కూడా ఆయన ఆ మాట నిలబెట్టుకొని ఇద్దరు సీఎంలు ఏకస్తులై ఈ విశాఖ ఉక్కును ఆంధ్రకుగా సాధించే వరకు అన్ని విధాలుగా ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు కూడా మేము పాల్గొని ఈ విజయాన్ని మేము సాధిస్తామని చెప్పేసి ఈ సభముఖంగా ఈ పెద్దలకు తెలియజేస్తూ పోతురాజు గారు నమస్కారం. చివరిగా రికార్డ్ సిటీఓ నోకరాజు గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. రికార్డ్ సిటీఓ నోకరాజు గారు సమయం గమనించాలి. ఇప్పటికే చాలా కాలక్రితమైంది. సభాయ నమః. బాబు, మీరందరూ కూడా చాలా పెద్ద వాళ్ళు అందరూ మాట్లాడిన తర్వాత సత్యనారాయణ గారు, మా అన్నయ్య మాధురావు గారు అందరూ మాట్లాడిన తర్వాత ఫెడప్ అయిపోయిన అంటున్నారు. మేము చిన్న ప్రశ్నలు అడుగుతాను, దాన్ని బట్టి మీరు రియాక్షన్ చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా మన ఊర్లో ఒక పోరంబోకు ల్యాండ్ ఉన్నదనుకోండి. ఆ పోరంబోకు ల్యాండ్లో గడ్డి ఎక్కువగా పండుతూ ఉంటుంది. అందులో ఎక్కువ ఆవులు ఉన్నాయింది మేస్తూ ఉంటుందా, లేకపోతే తక్కువ ఆవులు ఉన్నాయింది మేస్తుంటాయా? అందరూ వదిలేస్తారు ఆవుల్ని. ఏది ఎక్కువ, ఏ ఆవులు ఎక్కువ మేస్తుంది? ఎక్కువ ఆవులు ఉన్నది ఎక్కువ తినేస్తుందా, తక్కువ ఆవులు ఉన్న యజమాని ఆవులు ఎక్కువ తింటాయా? బాబు సత్యనారాయణ గారు మీరు చెప్పండి. తక్కువ ఉన్న ఆవులా? ఎక్కువ ఆవులు నాకు 100 ఆవులు ఉన్నాయా, నీకు 10 ఆవులు ఉన్నాయా? మొత్తం 100 ఎకరాల్లో గడ్డి పండుతుంది. 100 ఎకరాల్లో గడ్డి పండుతుందండి. అది మామూలుగా మోతుబరి ఆవులు ఎక్కువ తినేస్తాయి, అంతే కదా? ఓకే. అలాగే ఒక ఆయన ఏమన్నాడంటే, పెద్ద ఆయన ఇంగ్లాండ్ ఐర్లాండ్ని స్టడీ చేసిన తర్వాత ఏమన్నాడంటే, ట్రాజడీ ఆఫ్ కామన్స్ అనే ఒక బుక్ రాశాడు. ట్రాజడీ ఆఫ్ కామన్స్ అంటే ఏంటంటే, నేచురల్ రిసోర్సెస్ కానీ, వాటర్ కానీ, నేచురల్ రిసోర్సెస్ కానీ, పెరినియల్ రిసోర్సెస్ కానీ ఎవడికి పడితే ఆడికి ఇష్టం వచ్చినట్టుకి ఇచ్చేస్తే తినేసేవాడు శుభ్రంగా తినేస్తాడు. ఎవడికి అవకాశం ఉంటే వాడికి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, స్వార్థం ఎక్కువ ఉంటుంది, వాడు ఎక్కువ తినడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1903లో సెకండ్ వరల్డ్ వార్ 1903లో టాటాలో బోస్ అన్న ఒక ఆయన ఇండియాలో బెస్ట్ ఐరన్ ఓర్ని కనిపెట్టాడు. ఐరన్ ఓర్ మైన్ని కనిపెట్టాడు. ఆవేళ ఇండియాలో ఉన్న ఐరన్ ఓర్స్లో బెస్ట్ ఐరన్ ఓర్ని కనిపెట్టిన తర్వాత ఆయన జంషెడ్జీ గారికి ఫోన్ చేసి, బాబు ఇక్కడ మంచి బ్యూటిఫుల్ మైన్ ఉన్నది, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టావంటే నువ్వు జంషెడ్పూర్లో పెట్టావంటే బోల్ డబ్బులు నీకు వస్తాయి అని చెప్పాడు. చెబితే ఆ రోజుల్లో 46% ఆ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అప్పుడు మయూర్భంజ్ అనే స్టేట్ ఉండేదన్నమాట, స్టేట్ ఆఫ్ మయూర్భంజ్. ఆ మయూర్భంజ్ స్టేట్లో ఎలొకేషన్ చేశారు ఆయనకి. ఎవరికి? టాటా స్టీల్కి అలాట్ చేస్తే ఆయన బ్యూటిఫుల్ టాటా స్టీల్ కంపెనీని స్టార్ట్ చేశాడు ఆయన. ఇప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా బ్రౌజింగ్ చేస్తే టాటా స్టీల్స్ వాళ్ళు 4,000 కోట్లు లాస్ ఉందండి ఇవాళ. యాజ్ ఆన్ టుడే 4,000 కోట్లు లాస్ ఉంది. కానీ ఆయనకి ఇచ్చిన మైన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోలేదు. అరే ఇది అప్పులో ఉంది కదా, నీ మైన్ని తీసుకుంటాను అనాలి కదా గవర్నమెంట్ ఇప్పుడున్న థియరీ ప్రకారం. కానీ టాటా స్టీల్స్ యొక్క మైన్ని డీనేషనలైజ్ కానీ లేకపోతే డీరెగ్యులేషన్ కానీ చేయలేదు. మీకు అందరికీ తెలియవలసింది ఏంటంటే, చాలా ఇంపార్టెంట్, మనకు తెలియకుండానే చాలా అన్యాయం జరుగుతుంది ఇండియాలో. ఎగ్జాంపుల్ ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు, అదానీస్కి చాలా డబ్బు వచ్చింది అని. అదానీస్కి యాక్చువల్గా 230% గ్రోత్ రేట్ వచ్చిందండి ఆయన ఇన్కంలో. 230% గ్రోత్ రేట్.
అంటే మీరు ఎవరైనా ఇమాజిన్ చేయగలరా? మనం ఏమైనా బిజినెస్ చేస్తే 3% 4% గ్రాస్ ప్రాఫిట్ వస్తే అది చాలా పెద్ద ప్రాఫిట్ అనమాట. కానీ ఆయనకి 230% గ్రోత్ రేట్ వచ్చింది. ఆయన ప్రాఫిటబిలిటీ 230%. ఆయన $26 బిలియన్ సిట్టింగ్ అయ్యాడు అంటారు. అయితే ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఆయన ఇండియాలో తీసుకున్న 12 మంది పెద్ద బిగ్ హౌసెస్లో ఈయన తీసుకున్న అప్పు చాలా ఎక్కువ పర్సెంట్, 12% అప్పు తీసుకున్నాడు. ఇండియన్ బ్యాంక్స్ అన్నీ కలిపి 12% అప్పు తీసుకున్నాడు అదాని. అలాంటి వాడికి మొన్న ఏం చేశారంటే ఒక ఎక్స్పీరియన్స్ లేని ఏరోడ్రామ్స్ త్రివేంద్రం ఎయిర్పోర్ట్ని ఆయనకి ఇచ్చారండి. మోడీ గారు ఏం రూల్ చేశారంటే ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎవడొచ్చినా సరే కాంపిటీషన్లోకి రానియండి అని చెప్పాడు ఆయన. సో అదాని పార్టిసిపేటెడ్ అండ్ టేకెన్ 6 బిడ్డింగ్స్ ఇన్ ఎయిర్వేస్. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఈజ్, ఇండియాలో ఏం జరుగుతుందంటే ప్రభుత్వ ఆస్తుల్ని ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తారు. ఎగ్జాంపుల్ వేదాంత గ్రూప్కి 703 కోట్లకి 2002లో హిందుస్థాన్ జింక్ స్మెల్టర్ అమ్మేశారు. 703 కోట్లకి. ఆయన రఫ్గా 30,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాడండి. ఆయన షేరు, ఆయన ఇచ్చిన ప్రాఫిట్ అన్నీ కలిపి, రాయల్టీ అన్నీ కలిపి. ఇప్పుడు రిమైనింగ్ షేర్ని అమ్మేయాలి అని అనుకుంటే హిందుస్థాన్ జింక్ది అమ్మడానికి అవకాశం లేదు. హిందుస్థాన్ జింక్ ఇక్కడ క్లోజ్ చేశారు. రియల్ ఎస్టేట్కి డైవర్సిఫై చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియాలో ఏం జరుగుతుందంటే శుభ్రంగా ఉన్న ఫ్యాక్టరీలని ప్రైవేటైజేషన్ చేస్తామని అంటున్నారు. లాభాల్లో లేవు అంటున్నారు. యాక్చువల్గా 1966 జనవరి 1 ఇందిరాగాంధీ రఫ్గా జనవరి మంత్లో 66లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారండి. అదే టైంలో మనకు స్టీల్ ప్లాంట్ కావాలని అంటే స్టీల్ ప్లాంట్కి నేను ఇవ్వను, పర్మిషన్ ఇవ్వనని చెప్పారు. చాలామంది 32 మంది ప్రాణాలు కోల్పోతే స్టీల్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్ అందరూ ఎవడూ కూడా క్యాప్టివ్ మైన్ కానీ కోల్ మైన్ కానీ స్టీల్ ప్లాంట్కి అలాట్ చేయలేదు. ఇండియాలో చాలా దౌర్భాగ్యమైన స్టేటస్ ఏంటంటే 230 ఐరన్ ఓర్ యూనిట్స్ ఉన్నాయండి, మైన్స్ ఉన్నాయి ఇండియాలో రఫ్గా 230. అందులో రఫ్గా 30 తీసేస్తే మిగిలిన అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకే అలాట్ చేశారండి. ఆల్ త్రూ ఇన్నాళ్ళు కూడా 70 సంవత్సరాల్లో కూడా రూలర్స్. అంటే ఏమవుతుంది, మీరేం చెప్తున్నారు, మంది అసలు సోషల్ సెక్యులర్ సావరెన్ స్టేట్ అంటున్నారు ఇండియన్ గవర్నమెంట్ని. కానీ మంది సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అంటే ఏంటి, మిక్స్డ్ ఎకానమీ ఉండాలి. సమతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే డెసిషన్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రైవేట్ ప్రాపర్టీ అన్న దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ ప్రైవేట్ ప్రాపర్టీకి రైట్ ఇవ్వాలనే దానికి కానీ నో క్వశ్చన్, ఇది ఇట్స్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని చెప్పింది. కానీ వేదాంత వాళ్ళు దాని మీద కేసు వేశారు, పిల్లేశారు. 2012లో పిల్లేశారు. సుప్రీంకోర్టు కొట్టేసింది, లేదు దే కెన్ సెల్ ఇట్ అవే అది. బట్ నిజంగా ఏం జరగాలి అంటే మన దేశంలో పబ్లిక్ పర్పస్కి తీసుకున్న ల్యాండ్ని ఇంకొకరికి డైవర్సిఫై చేయకూడదు, ఇంకో పర్పస్కి ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్ జయరామ్ రెడ్డి హోటల్స్ అని 32,000 ఎకరాలు, 32,000 ఎకరాలు కాదు 32 ఎకరాలు కర్ణాటకలో హోటల్స్ కానీ తీసుకున్నది కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. తీసుకున్న దాన్ని జయరామ్ రెడ్డి అన్న ప్రైవేట్ ఇండివిజువల్కి తర్వాత గవర్నమెంట్ కర్ణాటక రాసిస్తుంది. సుప్రీంకోర్టులో కోర్టు చెప్పిందంటే సుప్రీంకోర్టు చెప్పింది మీరు పబ్లిక్ పర్పస్కి తీసుకున్నప్పుడు పబ్లిక్ పర్పస్కే వాడాలి, ప్రైవేట్ ఇండివిజువల్కి ఇవ్వకూడదు అని చెప్పింది. సేమ్ ఇక్కడ కూడా గంగవరం పోర్టుకి యాక్చువల్గా కొంత ల్యాండ్ డైవర్సిఫై చేయడం జరిగింది, 7,000 acres నాకు తెలిసి, డిస్పైట్ ప్రొటెస్ట్ ఫ్రమ్ ఆల్ ట్రేడ్ యూనియన్స్. అలాగే ఇప్పుడు 33,000 ఎకరాలండి ఇది యాక్చువల్గా ల్యాండ్ అక్వైర్డ్ ఫ్రమ్ ద రైట్స్. అందులో 6,000 acres కుప్పం రాజు గారు డొనేషన్ ఇచ్చారు. మిగిలిన దాన్ని 12,500కి ఎకరా కొన్నారండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మన నిర్మలా సీతారామన్ ఏమంటుంది, లేదు స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ టు ప్లే దేర్, మేము వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ అని చెప్తుంది. ప్రైవేటైజేషన్ చేసేస్తూ ఉంటుంది, డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేస్తూ ఉంటుంది. అసలు కోవిడ్ రావడం వల్ల లాస్ వచ్చింది రియల్గా. నెంబర్ 1 క్యాపిటల్ మైన్ లేకపోవడం వల్ల లాస్ వచ్చింది.
ఎలాగంటే క్యాపిటల్ మైన్ లేకపోవడం వల్ల 5,000 రూపాయలు ఒక మెట్రిక్ టన్కి మనం పే చేస్తున్నామండి ఐరన్ ఓర్కి మార్కెట్లో. అదే టాటా స్టీల్ వాడు ఓన్ క్యాపిటల్ మైన్ ఉండడం వలన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కి యాక్చువల్గా ఒక టన్ను 1.60 టన్స్ ఒక ఐరన్ ఓర్ వాడతారు. 60 రఫ్గా ఒక 500 అంటే హాఫ్ టన్ను కోక్ వాడతారు, రిమైనింగ్ మెటీరియల్స్ కాకుండా. అలాంటప్పుడు ఆయనకి ఒక టన్ను ప్రాసెస్ చేసినందుకు 15,000 రూపాయలు లాభం వస్తుందండి ఒక స్టీల్ ప్లాంట్కి. ఒక టన్ ప్రాసెస్ చేస్తే 1.6 మిలియన్ టన్స్ కానీ ఐరన్ ఓర్ వాడితే 1 టన్ ఆఫ్ ఐరన్ వస్తుంది. యాక్చువల్గా 15,000 రూపాయలు లాభం వస్తుంది ఒక ఎక్స్పర్ట్ చెప్పిన ఒపీనియన్ ప్రకారం. అయినా సరే మనం వీఆర్ లాగింగ్ బిహైండ్ ఓన్లీ 3,000 crores లాస్లో ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజ్ ఆన్ టుడే. దాన్ని తీసుకెళ్ళి ప్రైవేటైజేషన్ చేసేసి 30,000 కోట్లకి అమ్మేస్తాను అని మీరు చెప్తున్నారు మీ ప్రపోజల్. బట్ వేరేజ్ ఆ ఎల్లాయ్ స్టీల్ యూనిట్ దుర్గాపూర్లో వెస్ట్ బెంగాల్లో ఉంది. అది యాక్చువల్గా దానికి మీరేమో ఆప్షన్ వేయడం లేదు. యూ హ్యావ్ డిఫర్డ్ దట్. ఎయిర్ ఇండియాని ఆప్షన్ వేస్తామంటే ఎవడు రావడం లేదు. ఎయిర్ ఇండియా ఆప్షన్ వేస్తామంటే ఎవడు రాలేదు ఇండియాలో. సిమిలర్లీ మనం హెచ్పిసిఎల్ ఉంది, మీకు జాగ్రత్తగా ఫాలో అయి ఉంటారు. హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ డిజిన్వెస్ట్మెంట్కి 1,50,00,000 టార్గెట్ పెట్టుకున్నామండి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. కాకపోతే దుర్గాపూర్ స్టీల్ అదే మనం ఇప్పుడు చెప్పిన హెచ్పిసిఎల్ని ఎవడు పర్చేజ్ చేయడం లేదు కాబట్టి ఓఎన్జీసీ వాడిని పిలిచి ఎవరే నువ్వు కొనిరా అని చెప్తే 32,000 కోట్లకి అక్కడ కొనేసుకున్నాడండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఒక పిఎస్యుని మరో పిఎస్యు కొనేసింది, అంటే మరో పబ్లిక్ సెక్టర్ యూనిట్ కొనేసింది. అంటే ఏంటి, యు ఆర్ మేనేజింగ్ ద షో ఇన్ సచ్ వే దట్ మీ దగ్గర ఆ డబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి మీ జేబులో తీసి ఆయన జేబులో పెట్టేస్తారు. అప్పుడేమన్నారు, లేదు ఆయనకి లాస్ లేదు, ఆ గెయిన్లో పెట్టాను నేను అంటున్నాడు. కానీ వేరే ఇందాక చెప్పినట్టు 230% గ్రోత్ రేట్ ఉన్న అంబానీని కానీ టాటా స్టీల్స్ వరల్డ్లో $5 trillion అసెట్స్ మీద కూర్చొని ఉన్నాడండి టాటా స్టీల్స్, టాటా సన్స్. ఆయనకి ఎవరు సంతానం లేదు. రేపు పొద్దున్నే నేషనలైజ్ చేయొచ్చు దాన్ని. కానీ ఈవేళ ఉన్న లా ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ LAAR యాక్ట్ 2013 ప్రకారం ఆయనకి పూర్తిగా 5 trillion ఇస్తేనే ఆయన ఆస్తులు మనకు తీసుకోవడానికి అవుతుంది. వేరే ఇక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వస్తే ఇందాక చెప్పిన 33,000 ఎకరాలు 5 కోట్ల రూపాయలు చెప్పిన వేసుకుంటే రఫ్గా 2 లక్షల కోట్లు అవుతుంది వాల్యూ. మరో 1,00,000 కోట్లు ఫ్యాక్టరీ మిషనరీ అవుతుంది. సో 3 లక్షల కోట్ల యూనిట్ని 36,000 కోట్లకి అమ్మేస్తాను అంటున్నారు మీరు. ఎవడు బాబు ఆస్తని మీరు అమ్మేస్తారు? సో యూ పీపుల్ షుడ్ బీ, మీరందరూ ఏది అడ్రస్ చేయాలంటే ఈ ఇందాక సత్యనారాయణ గారు చాలా బ్యూటిఫుల్ డైలాగ్ చెప్పారు. ఒక మాట, మనం రిప్రజెంటేటివ్ని పంపిస్తున్నాం మనల్ని రూల్ చేయమని. మన ఆస్తుల్ని తెగనమ్మేమనే శక్తి యుక్తి ఆడికి లేదు అసలు. యాక్చువల్గా ఎగ్జాంపుల్ మీకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పాలి. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అని ఒకటి ఉంటుందండి. ఆ కమిటీ ఇండియన్ పార్లమెంట్కి రికమెండ్ చేస్తుంది ఏది ప్రైవేటైజ్ చేయాలి, ఏది ప్రైవేటైజ్ చేయకూడదు, ఏది డిజిన్వెస్ట్ చేయాలి, ఏది డిజిన్వెస్ట్ చేయకూడదు అని. అందులో 5 మెంబర్స్ ఉన్నారండి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ రాజ్నాథ్ సింగ్, సా అండ్ మన ఎవరు పిఎం ఆఫ్ ఇండియా ఆయన చైర్మన్. వీళ్ళలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 10th పాస్ అయ్యాడండి, అంతే. జాగ్రత్తగా వినండి. అలాగే రాజ్నాథ్ సింగ్ కానీ మన అమిత్ షా కానీ ఓన్లీ డిగ్రీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరు కూడా. నేను రాత్రి బ్రౌజింగ్ చేశాను. సో సైన్స్ గ్రాడ్యుయేట్లు ఇద్దరు, ఒక 10th క్లాస్ ఉన్నవాడు, 5లోనూ 3. వాళ్ళు దే ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎకనామిక్స్ మీద అవేర్నెస్ లేదు, మ్యాక్రో ఎకనామిక్స్ తెలియదు వాడికి. అలాంటి వాడు చెప్పిన డెసిషన్ తీసుకొని డిజిన్వెస్ట్ చేసి స్టీల్ ప్లాంట్ అంటున్నారు. అంటే వేర్ వీఆర్ గోయింగ్ టు, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మనం హెవెన్లో ఉన్నామా, హెల్లో ఉన్నామా, లేకపోతే హెల్లోంచి ఇంకా హెల్లోకి వెళ్ళిపోతున్నామా? సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ ఆల్ ఆస్పెక్ట్స్. హోలిస్టిక్ వ్యూ
ఇమీడియట్గా స్టీల్ ప్లాంట్కి ప్రైవేట్ బైన్స్ అలొకేట్ చేయాలి. లేదా ఇక్కడ చూడండి వెస్ట్ బెంగాల్ మన వెస్ట్ గోదావరిలో కుర్కురే అనే ఒక ఏరియా ఉందండి. అక్కడ ఐరన్ ఓర్ మైన్స్ ఐడెంటిఫై చేశారు. దానికి ఐరన్ ఓర్ మైన్స్కి ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ స్టీల్ ప్లాంట్కి అలాట్ చేయాలి. 2 డిజిన్వెస్ట్మెంట్ అనే పాలసీని ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 3 కోకు కూడా మనకి స్టీల్ ప్లాంట్కి అలాట్ చేయాలి. ఎప్పుడైతే ఈ 3 జరిగాయో 101% స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతుంది. ఇకపోతే ఇందాక చెప్దాం అనుకున్నాను, మినరల్స్ MMDR అనే ఒక యాక్ట్ ఉందండి 2005లో. దాన్ని కూడా ఇప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చారు. మొన్న కేసు ఫైల్ చేశారు ఒరిస్సా హైకోర్టులో. 46 స్క్వేర్ కిలోమీటర్స్లో టాటా స్టీల్స్ వాళ్ళకి దే ఆర్ గెటింగ్ పర్టికులర్ ఎంత మెటీరియల్ తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. దే ఆర్ ఎక్స్పోర్టింగ్ ఐరన్ ఓర్ టు ఫారెన్ అబ్రాడ్ ఆల్సో. సో దాన్ని కంట్రోల్ చేయాలని ఒక బిల్ ఫైల్ చేశారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మొన్న అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 10 స్క్వేర్ కిలోమీటర్ల నుంచి 100 స్క్వేర్ కిలోమీటర్ల వరకు ప్రైవేట్కి ఇవ్వచ్చు అని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అలాగే ఇప్పటిదాకా లేదు, ఇండియన్ కంపెనీ ఓన్లీ ఏదైనా మైన్ తీసుకోవడానికి గుత్తాధిపత్యం ఉండేది. ఇండియన్ కంపెనీస్కి మాత్రమే, PSUస్కి మాత్రమే గుత్తాధిపత్యం ఉండేది. ప్రైవేట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ లీడర్స్ కూడా రావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో ఐ సజెస్ట్ అదర్ వే అరౌండ్. నీలాచల్ నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది ఒరిస్సాలో. అది ప్యూర్ ఐరన్ ఓర్ యూనిట్. దాన్ని తీసుకొచ్చి దీనికి ట్యాగ్ ఆన్ చేసి మెర్జ్ చేస్తే స్టీల్ ప్లాంట్తో అక్కడ ఉన్న ఐరన్ ఓరు ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ 2 కలిసి బలోపేతం అవుతాయి. సో ఫర్ హ్యావింగ్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ సత్యనారాయణ గారికి, మా కామ్రేడ్ దొర గారికి, ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్. అందరికీ ధన్యవాదాలు. సమావేశం కారణమైనందుకు ఇంతటితో చర్చకు సమావేశం ముగిసింది. ధన్యవాదాలు.